లోకేష్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, వారికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? చెప్పవలసిన సూచనలు 1 to 1 చెప్తూనే ఉన్నా. ఇంకా పనితరాన్ని పెంచుకోవడానికి ఎమ్మెల్యేలపైన చాలా చోట్ల గట్టిగా చెప్తాం. చెప్పడమే కాదు, అవసరమైతే కొన్ని చర్యలు కూడా ఉంటాయి. మారకపోతే ఎట్లా మార్చాలో అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. జగన్ అనే భూతాన్ని బిరడా పెట్టి సీసాలో పెట్టామని చెప్పాను. మోత తీసుకుని భూతం వస్తే మా పరిస్థితి ఏంటి అని నేను కన్విన్స్ చేశాను. వాళ్ళకుండే అనుమానాలు ఉన్నాయి, నన్ను దగ్గర ఆన్సర్ లేదు, కానీ అదే ఒకటే ఆన్సర్. మళ్ళీ గెలవకుండా నమ్మిన వాళ్ళు వస్తున్నారు. పోలవరం బనకచర్ల వల్ల ఏమన్నా తెలంగాణకి నష్టం ఉంటుంది? దీనికి ఎవ్వరికి నష్టం లేదు. అంతేగాని ఇక్కడ జనరేట్ కావు ఈ నీళ్ళు. దేనికి ఇష్యూ నాకు తెలంగాణలో నేను ఎప్పుడు కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు ఇంకొక ప్రాంతానికి తీసుకుపోతున్నారు. లేనిపోని గొడవలు పడితే సామరస్యంగా దీన్ని నేను అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతోనే కాకుండా రాజకీయ నాయకులతో కూడా అంటే సమాధానం చెప్తాం. వాళ్ళు విన్నప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అంటున్నారు. చట్టం దాని పని చేయాలా లేదా? గంజాయి అమ్మేవాళ్ళని పరామర్శిస్తే ఏమి ఇస్తున్నారు మెసేజ్? అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ప్లేస్ లేదని చాలా స్పష్టంగా చెప్పాను. ఏదర్ జైల్ ఆర్ ఉరి శిక్ష. ఈవెన్ మా పార్టీ వాళ్ళు మాట్లాడిన కఠినంగా ఉన్నా, ఎవడు మాట్లాడినా. నమస్కారం. ఈరోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త, సంపద సృష్టికర్త, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంలో ఆయన అనుభవాలు, ఎదురైనటువంటి సవాళ్ళు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఈటీవీ ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నమస్తే ముఖ్యమంత్రి గారు. నమస్కారం. ముందుగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా 2019-24 మధ్యలో చాలామంది తెలుగు వాళ్ళు ఎవరిని కదిపినా కూడా అభివృద్ధిలో పతనం అయిపోయాం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతో గొప్ప రాష్ట్రం, ఇవాళ ఇటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిందనే ఆవేదన ఎన్ఆర్ఐల్లో కావచ్చు, పొరుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళలో కావచ్చు, చాలామందిలో కనిపించింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరేమో అనే నిస్పృహలోకి తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మీరు రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో మీ అనుభవాలు ఏంటి? చాలా దగ్గర నన్ను కూడా అదే క్వశ్చన్ చేశారు. చేసిన పనులు కానీ, జరిగిన విధ్వంసం కానీ ఒకసారి అధ్యయనం చేస్తూ ఉంటే ఎంత లోతుకు పోతే అంతుపడడం లేదు. ఎలక్షన్లో మేము ఒక మాట చెప్పాం. విధ్వంసం జరిగింది, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. నేను ఒక్కడే కాదు, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా కలిసి రావాలి. అందరం కలిసి నా అనుభవంతో మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాం, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం అని ఆ రోజు మేము చెప్పాం. దాన్ని నమ్మి 94% స్ట్రైక్ రేట్. చాలా ఎలక్షన్ జరిగాయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. ఎప్పుడూ రానంతటి మెజారిటీ ఇచ్చారు. అదే సమయంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అదే మరి ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యాం. కేంద్రం ఆ రోజు కానీ ముందుకు రాకపోయి ఉంటే ఈరోజు మనం కూడా ఒక ముందు చూపుతో కేంద్రం ఏదైతే ఎన్డీఏ ఉందో ఆ ఎన్డీఏలు అందరినీ భాగస్వాములు చేసుకొని ముందుకు పోయాం. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు సహాయం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. నేను అన్నీ చేసేసాను చెప్పలేను. మొదటి సంవత్సరం నిలదొక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి తొలి అడుగు మాత్రం వేసాం ఈ ఒక్క సంవత్సరం. వెంటిలేటర్ తీసిన ఐసీయూలోనే ఉన్నారు. ఐసీయూలో ఉన్నామని నేను చెప్పను, బయట వచ్చాం కానీ ఇంకా బలహీనంగా ఉన్నాం. ఎప్పుడు కూడా రాజకీయం అనేది
ఒక పక్క తాత్కాలికంగా ప్రజలకు మేలు చేస్తూనే దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. నేను చేసిన ప్రణాళికలు ఈ రోజుకి కూడా మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం, మొదటి రాష్ట్రం, మోస్ట్ లివబుల్ సిటీ. తెలంగాణ రాష్ట్రానికి 75% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. అలాంటి ప్రణాళికలు ఇక్కడ చాలా తయారు చేస్తే అన్ని విధ్వంసం చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 98 కేంద్ర పథకాలు మన రాష్ట్రానికి సహాయం చేస్తారు. ఒకటి 90-10% ఉంది నరేగా, కొన్ని 60-40, 50-50 ఇలాంటి వేరియస్ కార్యక్రమాలు ఉంటాయి. 98 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఏ పథకం కూడా మనం వాడుకునే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు, మనం దానికి కావాల్సిన మ్యాచింగ్ ఇవ్వాలి. 2 డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి యూటిలిటీ సర్టిఫికేషన్ ఇస్తే మళ్ళీ డబ్బులు ఇస్తారు, యూసీ ఇవ్వాలి. వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేసారు, ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియదు. దాంతో బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇప్పటి నుంచి మీకు డబ్బులు ఇవ్వం, మీరు యూసీలు ఇస్తే తప్ప మీకు డబ్బులు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. ఇటీవల నేను ఢిల్లీకి పోయి కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి మాకు ఈ పని కావాలంటే వాళ్ళు విష్ లిస్ట్ నాకు ఇచ్చారు. మీరు డబ్బులు అడుగుతున్నారు, మీకు ఇవ్వలేము, ఈ ప్రాబ్లం ఉంది, ముందు మీరు కరెక్ట్ చేయండి. మీరు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి పని పూర్తి చేసి యూసీ తీసుకుని యూటిలైజేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు మీకు రావాల్సిన నిధుల గురించి ఆలోచిస్తా అనే పరిస్థితికి వచ్చారు. మనీ మిస్మేనేజ్మెంట్ ఆర్ డైవర్షన్. సార్, అదే విషయానికి వస్తే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కూల్స్ తనఖా పెట్టారు, కాలేజీలు తనఖా పెట్టారు, గ్రౌండ్లు తనఖా పెట్టారు, ప్రభుత్వ కార్యాలయాలు తనఖా పెట్టారు, అందిన కాడకల్లా అప్పులు చేశారు. అంటే ఆర్థిక పరిస్థితిని ఎంత దారుణంగా అంటే దేశంలో ఉండేటువంటి ఆర్థికవేత్తలు సైతం ఆందోళన చెందారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని చెప్పి. అంత దివాలా తీసినటువంటి ఆర్థిక పరిస్థితిని మీరు ఈ ఏడాదిలో ఏ మేరకు చక్కదిద్దగలిగారు? సంక్షేమ కార్యక్రమాలు కానీ, నేను ఎలక్షన్లో ఒకటి చెప్పాను మీకు, సంక్షేమ కార్యక్రమాలు నేను కొనసాగిస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, ఆదాయం పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. మళ్ళీ ఇది ఒక సైకిల్. ఇది ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయాలని నేను అన్ని మీటింగ్లు చెప్పాను. ప్రజలు విశ్వసించారు. నా అనుభవం కానీ, నేను చేసినటువంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కానీ అవన్నీ కూడా ఫలితాలు వచ్చేటట్టు నమ్మారు. ఇక్కడికి వస్తే దగ్గర 9,50,000 కోట్ల రూపాయలు అప్పులు. అదే సమయంలో ఏదైతే 1,25,000 కోట్ల రూపాయలు పనులు చేసిన దానికి డబ్బులు ఇవ్వాలి. ఒక పక్క అప్పులు వాళ్ళకు నేను తీర్చాలి, వడ్డీ ప్లస్ ఇవి. ఈ డబ్బులకు ఇమ్మీడియట్గా పే చెబితే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చే పరిస్థితికి వచ్చారు. రెండోది ఎంఆర్ఓ ఆఫీసుల్ని, లేకపోతే ఎక్కడ ఏ బిల్డింగ్ దొరికినా బిల్డింగ్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఒక పక్కన హామీలు నెరవేర్చాలి, అభివృద్ధి చేయాలి. కడాన మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే రోడ్లన్నీ అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఆ రోడ్లన్నీ వేయాలి. ఆ రోడ్లు వేయాలంటే 3-4 వేల కోట్లు పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మెయింటైన్ చేస్తే మళ్ళీ మెయింటెనెన్స్కి ఈజీ అవుతుంది. మెయింటైన్ చేయకపోతే గుంత పడుతుంది, గుంత లోతు అవుతుంది, అది ఇంకా బావి మారిగా తయారవుతుంది. ఆ మారి తయారు చేశారు. ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, కొంతవరకు చేశాం, ఇంకా చేయాలని చాలా ఉంది. ఒక పక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఇంకొక పక్క విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను మళ్ళా ఘాట్లో పెట్టాలి. మీరు 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి ఆర్థిక ఇబ్బందులు, రెండోది సంక్షేమ కార్యక్రమాలు. మీరు ఒక దేశంలో ఉండే సాధారణ ముఖ్యమంత్రుల్లో మిమ్మల్ని చూడరు. కారణం ఏంటంటే మీకు ఆర్థిక శాస్త్రంలో మీరు ఆర్థిక శాస్త్రం చదివారు, కాస్త ఎకానమీ గురించి తెలుసు,
సంపద సృష్టించడం కూడా మీకు తెలుసు. సో మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తారని చాలామంది అనుకోరు, ఎవరు అనుకోరు. కానీ ఒక విషయం అక్కడ మీ దృష్టికి తీసుకురావాలి. సుప్రీంకోర్టు కూడా గతంలో ఫ్రీబీస్ మీద చాలా కఠిన వ్యాఖ్యలు చేసింది. ఫ్రీబీస్ వేరు, సంక్షేమం వేరు. ఈ రెండింటి మధ్య సరిహద్దు రేఖ చాలా పల్చగా ఉంటుంది. కానీ సంక్షేమం దాటి ఫ్రీబీస్లోకి వెళ్ళిపోతున్నామేమో అని అనిపిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ₹2 కిలో బియ్యం అని చెప్పారు. ఆ రోజు ఇస్తామన్నారు. సుమారు 42 ఏళ్ళు అయింది, 43 ఏళ్ళు అవుతుంది. ఈరోజు కిలో బియ్యం రూపాయి. ఆ రోజు బంగారం గ్రాము ధర 1600 ఉంది, ఇవాళ 10,000 ఉంది. దేశంలో ఏ వస్తువైనా 82, 83తో పోలిస్తే అనేక రెట్లు పెరిగాయి. బియ్యం ధర మటుకు సగానికి సగం తగ్గింది. ఇది నిజంగానే లబ్ధిదారులకు వెళ్తుందా? నిజంగానే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి వెళ్తుందా? అలా వెళ్ళుంటే కాకినాడ పోర్ట్ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకి దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్మేవాళ్ళు కాదు. కానీ ఎక్కడో చోట దీనికి అడ్డుకట్ట పడాలి. ఈ రేషన్ బియ్యం పేరుతో దీన్ని భరించేది అందరూ భరిస్తున్నారు, ప్రజలందరూ. ప్రభుత్వమే కాదు, ప్రజల మీద వేస్తున్నారు. దీన్ని ఎట్లా సంస్కరించటం? ఈరోజు మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఎంతవరకు ఎంపవర్మెంట్ అవుతున్నాడు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం ఇచ్చే డబ్బులు తాత్కాలికం. అతను కూడా సంపాదించే పరిస్థితి రావాలి. ఈరోజు మనకు చేప ఎవ్రీడే ఇస్తే చేప ఇవ్వడం ఆగిపోతే ఆ రోజు నుంచి మళ్ళీ పస్తుంటారు. అట్ట కాకుండా మీన్ వైల్ చేపలు పట్టే మార్గం కూడా చూపించగలిగితే శాశ్వతంగా పైకి వస్తారు. మనం పెట్టే డబ్బులు కూడా మీరు ఒక మాట అడిగారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చి ఇటీవల కాలంలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన వచ్చింది వీళ్ళకు. రేషన్ బియ్యంని ఒక వెహికల్ తీసుకుపోయి ఆ వెహికల్ దగ్గర డోర్ డెలివరీ ఇస్తామని స్ట్రీట్లో తీసుకుపోయి అక్కడి నుంచి దించకుండా రీసైక్లింగ్ తీసుకొచ్చారు. వాళ్ళు రమ్మనడం, వాళ్ళ ముద్రలు వేయించడం, వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇచ్చేసారు. కొంతమంది నేను అన్నగా చాలామంది దాంతో రీసైక్లింగ్ వచ్చి అలాంటి మొన్న పట్టుబడ్డాయి. చాలామంది ఇలాంటి మాఫియాలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ అవకాశాలు తీసుకొని. అందుకే నేనేమంటాను, డీబీటీ కూడా వచ్చింది ఇప్పుడు. అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు ఏదైనా మనం డబ్బులు వేయాలంటే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేసేయగలుగుతున్నాం. అది కూడా ఆధార్ అకౌంట్ అవన్నీ తీసుకుంటున్నాం. అది కూడా పక్కాగా చేసే ఏర్పాట్లు కూడా వస్తున్నాయి. అదే మరి మనం పెట్టే కైండ్ బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అది ఎంతవరకు చేరుతూ ఉంది, లేకపోతే దీన్ని ఇంకా ప్రొడక్టివ్గా మీనింగ్ఫుల్గా ఏమైనా చేయగలుగుతామా అనే ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూసినంత సింపుల్గా ఉండదు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఒక ఆప్షన్ పెడదామని. ఒక కేజీ ₹4.10 ₹4 మనం ప్రొక్యూర్మెంట్ ₹41 అటు ఖర్చు పెడుతున్నాం. వీలైతే అతనికి ఇచ్చే బియ్యానికి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏమన్నా మనం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఇవ్వగలుగుతామా? అతను ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవచ్చు, కానీ మళ్ళీ మిస్యూజ్ చేయకూడదు. నేను అతనికి ఫుడ్ సెక్యూరిటీ కింద డబ్బులు ఇస్తే అతను లిక్కర్ షాపు పెట్టుకోండి, లేనిపోని సమస్య స్టార్ట్ అవుతుంది, ఇంకా అనారోగ్యం పాలైపోతారు. ఈ 2 బ్యాలెన్సింగ్ కావాలి. మీరు డబ్బుల రూపంలో ఇచ్చినా, బియ్యం రూపంలో ఇచ్చినా అర్హులకే ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి. ఇప్పుడు అర్హులు కూడా మీకు ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్, మీకు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది బాగా. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఆధార్ అథెంటికేషన్ భారతదేశానికి ఉంది. ఈ మనిషి ఇతను కాదు అని చెప్పలేరు, వేరే వాళ్ళ పేరు చెప్పి డబ్బులు తీసుకోలేరు. అలాంటి ఫింగర్ ప్రింట్ కానీ, ఫేషియల్ కానీ, యూనిక్ ఆధార్ కానీ ఇవన్నీ వచ్చేసాయి. ఇంకొక పక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా కూడా పెట్టే అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ పెట్టిన తర్వాత కేంద్రం, రాష్ట్రం వాళ్ళ ఆస్తులు అన్నీ తీసుకుంటే నిజమైనటువంటి వ్యక్తులకు మనం హెల్ప్ చేసే అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా చాలా వరకు బిలో లేకుంటే ఇన్ బిట్వీన్ ఉండేవాళ్ళు తప్ప అక్కడక్కడ కొంతమంది మ్యానిపులేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వీడౌట్ చేయాలి. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం.
పకడ్బందీగా ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తే జెన్యున్ పీపుల్కి న్యాయమైన వ్యక్తికే ఇది అందాలి. సార్, ఇందాక మీరు పారిశ్రామికవేత్తల గురించి ప్రస్తావించారు. లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే ఈ మైనింగ్ కాంట్రాక్టులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అటు లూలు కావచ్చు, లేకపోతే జాకీ కావచ్చు, స్థానిక వ్యాపారవేత్తల దగ్గర నుంచి అంతర్జాతీయ వ్యాపారవేత్తల వరకు కూడా వాళ్ళెవరు అనే వివక్ష లేకుండా మొత్తం అందరినీ గత ప్రభుత్వం పీడించారు, దోచుకున్నారు. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి దండం పెట్టి వెళ్ళిపోయారు. లూలు వాళ్ళైతే ఘాటుగా లేఖ రాసి మరీ వెళ్ళిపోయారు, మీకో దండం, మీ రాష్ట్రానికో దండం అని. సో అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చాక జగన్ అనే భూతాన్ని బిరడా పెట్టి సీసాలో పెట్టామని చెప్పి అన్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ల కోసం ఈ ఏడాదిలో చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు మీతో చెప్పుంటారు, మళ్ళీ ఆ సీసాలోంచి మూత తీసుకుని భూతం వస్తే మా పరిస్థితి ఏంటి అని. వాళ్ళు మీ దగ్గర ఎటువంటి ఆందోళన ఎక్స్ప్రెస్ చేశారు? వాళ్ళని మీరు కన్విన్స్ చేయడానికి ఎలా ప్రయత్నించారు? ఎలా ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారు? అంటే విశ్వసనీయత అనేది ఒక రాజకీయ నాయకుడి యొక్క విశ్వసనీయత ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. విశ్వసనీయత లేకపోతే ఒక్కోసారి స్టేట్కి కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. మీ విశ్వసనీయత విషయంలో పారిశ్రామికవేత్తలకి కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా పూర్తి భరోసా ఉంది. కాకపోతే మళ్ళీ అటువంటి ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అనే భయం చాలామందిలో ఉంది. అందుకనే గత అనుభవాలు చూస్తే ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరిగాయి. మీరు అన్నారు జాకీ పారిపోవడం, లూలు అయితే లెటర్ రాసి ఈ రాష్ట్రానికే రామని చెప్పడం, ఈ రాష్ట్రం మీద అభిమానంతో అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో యూనిట్ పెట్టి హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి నుంచి వాళ్ళ మీద కేసులు అవన్నీ పెట్టి తెలుగుదేశం ఎంపీ కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఈ రాష్ట్రంలో మేము ఉండలేము, పొల్యూషన్ మీద తప్పుడు కేసులు పెడితే వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళని సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. పోర్ట్లు, ల్యాండ్స్ ఏది దొరికితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ మెసేజెస్ అన్నీ కూడా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు సోలార్, విండ్ అవన్నిటిపైన బిగినింగ్లో కేసులు పెట్టేసి డబ్బులు ఇవ్వకపోతే కడాను కోర్టుకు పోయి కోర్టు మొట్టికాయలు వేసి ఊరికే వాడుకున్న కరెంటు వాడుకోకుండా పోయి 9,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బులు కట్టారు. దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరే మొత్తం, వర్కింగ్ క్యాపిటల్ ఏమి ఉండదు. అది మన దీనికి ఖర్చులు ఏమి ఉండదు. దాంట్లో గాలి లేకపోతే ఎండ, అందులో నుంచి కరెంటు తీసారి ఇస్తారు. అలాంటి 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కరెంటు వాడుకోకుండా వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ దగ్గర కరెంటు తీసుకోలేదు, 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. ఇప్పుడు ఎంత అయిందంటే మీరు దాని మీద 1,20,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బకాయిలు ఉన్నాయి. ఇట్టే ఎవ్రీవేర్ ఒక్కొక్కసారి చూస్తే, అందుకే నేను చెప్పాను, ఎంత లోతుకు పోతే అంత ప్రమాదం కనపడుస్తూ ఉంది. నేను ఇవన్నీ చెప్పాను అనుకోండి, ప్రజలేమనుకుంటున్నారంటే నేను అతిశయోక్తిగా చెప్తున్నాను, రాజకీయంగా చెప్తున్నాను, లేదంటే కక్షతో చెప్తున్నాను అనుకుంటున్నారు. నేను రాజకీయాలు నిన్న మొన్న రాలేదు, చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. హేమీలతో నేను పోరాడాను. నా పోరాటం రాజకీయ పోరాటం, వ్యక్తిగత పోరాటం కాదు. ఎప్పుడు అసెంబ్లీలో హోరాహోరీగా పోరాడాడు, బయట వస్తే పలకరించుకునేవాళ్ళం, ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళం. ఎప్పుడు కూడా ఒక మంచి సాంప్రదాయాలు ఉండే రాజకీయాల్లో. అలాంటి విషయాలు ఈరోజు మీరు చూస్తే వర్గ శత్రువుల మారిగా చూస్తున్నారు. ఎప్పుడూ లేవు ఇది రాజకీయాల్లో. వీళ్ళ మాట వినకపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవడానికి వీలు లేదనే పరిస్థితికి వచ్చారు. బట్ నేను కన్విన్స్ చేశాను, వాళ్ళకుండే అనుమానాలు ఉన్నాయి. చాలామంది అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు లేకపోతే మీలాంటి క్రెడిబిలిటీ ఉంటే ఈ సమయంలో ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటారు. దాని నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ నా దగ్గర ఒకటే ఆన్సర్ ఉంది. లేదు, నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నా, మళ్ళీ గెలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, మీకు ఏ ఇబ్బంది లేదు, నన్ను నమ్మండి, మీరు రండి అని చెప్తున్నా. నమ్మిన వాళ్ళు వస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళని హైదరాబాద్ తీసుకురమ్మని
మీరు అడిగినప్పుడు వాళ్ళ ఐఎస్బి వాళ్ళు వస్తే మీరు స్వయంగా వాళ్ళకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీరే సర్వ్ చేశారు. అది బహుశా ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అనుకుంటా. అప్పటి నుంచి చూసుకుంటే 2014-19 మధ్యలో మన హెచ్సిఎల్ శివనాడారు వస్తే వారిని మీ కారులోనే స్వయంగా ఎంఓయూ అయిపోయింది అమరావతిలో, మీ కారులోనే స్వయంగా తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చారు. హీరో పవన్ ముంజాల్ శ్రీ సిటీలో హీరో వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మేము ఆల్మోస్ట్ వేరే రాష్ట్రంలో పెట్టేశాము, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి డిన్నర్కి వస్తా అని చెప్పి కాసేపు నాతో మాట్లాడి నన్ను కన్విన్స్ చేశారని చెప్పి. సో బిల్ గేట్స్ సంగతి మీకు తెలిసిందే, వారితో మీరు డిన్నర్ పార్టీలో అటెండ్ అయ్యి వారిని ఎలా కన్విన్స్ చేశారనేది. సో ఇన్వెస్ట్మెంట్స్ తేవటం కోసం మీరు ఎన్ని మెట్లైనా అవసరమైతే దిగి పారిశ్రామికవేత్తలతో వాళ్ళని ఇంప్రెస్ చేసి తీసుకొస్తున్నారు. సో ఈ టర్మ్లో ఈ 1 ఇయర్లో ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, ఇంకా ఏమేమి పైప్లైన్లో ఉన్నాయి? నేను ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద సృష్టించబడుతుంది, ఆదాయాలు పెరుగుతాయి అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఎప్పుడు కూడా నేను ఇన్వెస్టర్స్ నా మీద ఒక నమ్మకం. మీరు చెప్పారు కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కూడా ఐఎస్బిలో కేస్ స్టడీ, ఎట్లా ఐఎస్బి హైదరాబాద్కి వచ్చిందో కేస్ స్టడీ పిల్లలకి. ఆ రోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్, నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే లాభార్జన కోసం కాదు, సమాజ హితం కోసం డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రన్ చేయాలనేది. అప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారు ఎక్కడ పెట్టాలని. బాంబే, బెంగళూరు, చెన్నై, ఏ రాష్ట్రం బాగుంటే ఎవరు ముందుకు వస్తే అక్కడ పెట్టాలనుకున్నారు. అప్పుడు పేపర్లో న్యూస్ వచ్చింది. నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను. మెకంజీ చీఫ్ అప్పుడు రజిత్ గుప్తా, మన తెలుగువాడు, ఇండియన్, అతను హెడ్. అతనికి ఫోన్ చేసి ఎవరికి చెప్పాలని అందరికీ చెప్తాను, మీరు మా రాష్ట్రానికి రండి అని చెప్పి అడిగాను. మా అజెండాలో లేదన్నారు. పర్వాలేదు, మీరు పెట్టకపోయినా పర్వాలేదు, నాకు వచ్చి ఒక కప్ ఆఫ్ కాఫీ తాగేసి వెళ్ళండి మీరు అన్నారు. అందరికీ ఒక 5-6 మందికి చెప్పాను, అందరూ ఒప్పుకున్నారు. నేరుగా వచ్చా. వస్తే నేను నా సొంత పని కాదు కదా, మా ఇంట్లో పెళ్ళి కాదు కదా, నేను మా 5 మంది మంత్రుల్ని ఎయిర్పోర్ట్కి పంపించాను. పంపించి వాళ్ళ దగ్గరుండి రిసీవ్ చేసుకొని ఇంటికి వస్తే నేను ఇంటి బయట పోయి వాళ్ళు వస్తాన్ని దండం పెట్టి ప్రతి ఒక్కరికి షాల్ వేసి బుకే ఇచ్చి వాళ్ళు తీసుకుపోయి లోపల బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు నేనే సర్వ్ చేశాను ప్లేట్లు ఇచ్చి. యాజ్ చీఫ్ మినిస్టర్ కూడా నేను సర్వ్ చేయాల్సిన పని లేదు కాదు. నాకు కావాల్సింది ఏంటి, ఐఎస్పి హైదరాబాద్కి రావాలి, రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనం నా గోల్ ఈస్ వెరీ క్లియర్. చేశాను. చేసిన తర్వాత వచ్చి కూర్చున్నారు. మీరు ఏమి ఇస్తారని అడిగారు. ప్రజెంటేషన్ చేశాను. లాస్ట్లో మాట్లాడితే ఒక మాట చెప్పాను, మీరు మహారాష్ట్రకి వెళ్ళండి, కర్ణాటక బెంగళూరుకి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారని చెప్పిన తర్వాత నన్ను అడగద్దండి, బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మీకు ఇన్సెంటివ్స్ ఏవైతుందో +1 వేసి నాకు పంపించండి చేస్తాను. అక్కడికి వెళ్ళారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఒక రాష్ట్రానికి పోతే బుక్ అయ్యి వీళ్ళని ఆయనకి ఇమ్మన్నారు. ఒక రాష్ట్రానికి వెళ్తే 3 గంటలు పెట్టి చేయించారు. ఒక రాష్ట్రానికి పోతే రిజర్వేషన్ పెట్టమన్నారు. కుదరదని చెప్పి అప్పుడు ఇదే బెస్ట్ స్టేట్ అని వచ్చారు. అది ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఆ ఒక్కటే కాదు, ఒక బిల్ గేట్స్, ఒక నాడార్, ఒక ఐటీ కంపెనీలు ప్రపంచం మొత్తం అమెరికాకి వెళ్ళి 14 రోజులు ప్రతి ఒక్క కంపెనీ దగ్గర తిరిగాను. న్యూయార్క్ స్ట్రీట్లో నా ఫైల్స్ నేనే మోసుకొని ఆఫీస్ టు ఆఫీస్ వెళ్ళాను. సార్, హైదరాబాద్లో మీరు ఐటీ చేసిన డెవలప్మెంట్ గురించి ప్రపంచం అంతా తెలుసు. క్రెడిబిలిటీ ఉండటం వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వేరు. మీకున్న క్రెడిబిలిటీ తిరుగులేనిది, కాదనలేనిది. కానీ ఇవాళ ఐటీ సెక్టార్లో హైదరాబాద్, బెంగళూరు అనేవి చాలా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు ఐటీ కంపెనీలని ఇక్కడికి తీసుకుని రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చెప్పి ఏం కన్విన్స్ చేసి ఐటీని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొద్దాం అనుకుంటున్నారు? 1995లో సీఎం అయినప్పుడు బెంగళూరు, గుర్గాం, చెన్నై, పూణే ఇలాంటి కొన్ని పాకెట్స్లోనే ఐటీ ఉండేది. నేను హైదరాబాద్లో ఐటీ పెడతానంటే ఎవరు నమ్మలేదు. నేను వర్క్షాపులు పెట్టాను, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టాను.
అవన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ నిర్ణయం ఐటెక్ సిటీ. అక్కడి నుంచి ఐటీ కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి అమెరికాకి వెళ్ళి 14 రోజులు అమెరికా మొత్తం తిరిగాను. అన్ని కార్పొరేట్ ఆఫీసులకు వెళ్ళాను. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి కంపెనీ ఆఫీస్కి వెళ్ళి మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని అడిగింది నేనే ఫస్ట్. అంటే దానికి ఒక సాంప్రదాయాన్ని మార్కెటింగ్ చేశాం, ఆ విధంగా ముందుకు పోయాం. తర్వాత అంచెలంచెలుగా హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. అప్పుడు కూడా విమర్శించారు. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళా నేను జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అవును. ఇప్పుడు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, నేను అందుకే క్వాంటమ్ వ్యాలీ పెట్టా ఇక్కడ. ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేస్తాం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. హైదరాబాద్లో కూడా కంటిన్యూగా 10 ఏళ్ళు ఉన్నాం కాబట్టి, 9.5 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఎవరు వచ్చినా దాన్ని రివర్స్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా అలాంటి టైం అవసరం అవుతుంది. మళ్ళీ ఇక్కడ బిల్డప్ చేస్తాం. ఒక్క అమరావతి కాకుండా విశాఖపట్నం, తిరుపతి, ఈ 3 నగరాలు కూడా ప్రధాన నగరాలుగా గ్రోత్ సెంటర్స్గా తయారు చేస్తాం. సార్, ఐటీ గురించి మీరు చెప్పారు. మళ్ళీ జీరో నుంచి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని వెళ్ళటం అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఐటీ కాబట్టి ఉంది. కానీ మనకు సహజ సిద్ధమైన అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఉన్నాయి, పొటెన్షియల్. ఉదాహరణకి సముద్ర తీర ప్రాంతం చూసుకుంటే భారతదేశంలో మనకి కేరళ తర్వాత అత్యధిక దాదాపు 1000 కిలోమీటర్ల వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది. అది మీకు ఆ అడ్వాంటేజ్ తెలంగాణకు లేదు. ఈ అడ్వాంటేజ్ని ఆంధ్రప్రదేశ్కి ఒక అవకాశంగా మలుచుకోవడం కోసం మన నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు ఉన్నాయి? సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం మన అదృష్టం. రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇలాంటి సముద్ర ప్రాంతం ఉంటే అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ సుజావుగా జరుగుతాయి. అందుకే దగ్గర ఏ పోర్ట్లైనా కావచ్చు, కానీ ఈరోజు షిప్పింగ్ హార్బర్స్ అన్నీ కలిపి, ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కలిపి దగ్గర ఒక 20 వస్తాయి. ఎవ్రీ 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఉండాలని నా కోరిక. ఇప్పుడు దానివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు, విశాఖపట్నం అభివృద్ధి అయిందంటే తొలుత విశాఖపట్నం పోర్టు, ఇప్పుడు పక్కనే గంగవరం పోర్ట్ వచ్చింది. కాకినాడ ఆ మాత్రం అభివృద్ధి అయిందంటే కాకినాడ పోర్టు వల్ల అభివృద్ధి అయ్యింది. అంత మునుపు అంత అభివృద్ధి ఉండేది కాదు. ఇప్పుడు మచిలీపట్నం వచ్చింది, రామాయంపట్నం వచ్చింది, మూలపేట వచ్చింది. కొత్తగా మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్ పోర్ట్ స్టీల్ ప్లాంట్ 1,50,000 కోట్లతో పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఫస్ట్ ఫేజే 1,00,000 కోట్ల పైన పెడుతున్నాడు. బీపీసీఎల్ 1,00,000 కోట్ల రూపాయలతో రామాయంపట్నంలో రిఫైనరీ పెడుతున్నారు. అదే మరి గూగుల్ విశాఖపట్నంలో సముద్రం ఉంది కాబట్టి అక్కడ సీ కేబుల్ తీసుకొని సింగపూర్ కనెక్ట్ చేసి ఒక డేటా సెంటర్, ప్రపంచంలో ఉండే డేటా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అనలిటిక్స్ చేసి ఏఐ ద్వారా మళ్ళీ పంపిస్తారు. అలాంటి సెంటర్ని వాళ్ళు ఒక హబ్ పెడుతున్నారు. ఇది నాలెడ్జ్ ఎకానమీకి ఒక పెద్ద హబ్గా తయారవుతుంది. ఈరోజు 1 ఇయర్లో మీరు చూస్తే 9,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు కానీ లీడ్స్ కానీ వచ్చాయి. ఇవన్నీ వస్తే ఒక 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా ఇప్పటికే ప్రారంభమైనటి 4,95,000 కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. దీంతో 4,50,000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. మళ్ళీ సిఐఐ మీటింగ్, పార్ట్నర్షిప్ మీటింగ్ పెడుతున్నాం. ఇది నిరంతరం జరగవలసినటువంటి కార్యక్రమం. విశాఖలో పెడుతున్నారు సార్ పార్ట్నర్షిప్? విశాఖపట్నంలో పెడుతున్నాం. గతంలో కూడా జరిగాయి అక్కడ, మళ్ళీ అక్కడే పెడుతున్నాం. సెప్టెంబర్ ఆ ప్రాంతంలో పెట్టి మళ్ళీ ప్రపంచం అంతా కూడా తీసుకొచ్చి ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలో వెళ్తాం సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నది ఒక అడ్వాంటేజ్ అయితే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవటం అనేది చాలా అవసరం. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, పారిశ్రామిక అవసరాలు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి అది ఒక సౌభాగ్యాన్ని ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మీరు వచ్చాక ప్రతి సోమవారం పోలవరం అని ఆ రోజు పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ మన 1924 మధ్యలో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. డయాఫ్రామ్ వాళ్ళు ఎలా డ్యామేజ్ అయిందో మనం చూసాం.
తిరిగి మళ్ళీ దాని మీద ఇప్పటికి చాలా తెలుగు ప్రజలు, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా డెడ్లైన్లు చూశారు. లాస్ట్ గవర్నమెంట్లోనే 3-4 డెడ్లైన్లు ఇచ్చారు. సో మీరు మీ అనుభవంతో చెప్పండి, ఎప్పటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వచ్చు? పోలవరం ప్రాజెక్టు మనం ఒకసారి ఆలోచిస్తే ఒక అనే ప్రాజెక్ట్ అని చాలామంది ఆ ప్రాజెక్ట్ని చేయలేకపోయాం. ఎప్పుడైతే విభజన జరిగిందో దీన్ని కాంపన్సేట్ చేయాలి కాబట్టి పోలవరం కూడా ఒక ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేస్తే రాష్ట్ర ప్రజానికానికి కోపం తగ్గుతుందనే ఉద్దేశంతో పోలవరానికి నాంది పలికారు. మన బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. ఆ ప్రాజెక్ట్ని నేను వస్తానే అప్పటికే సమస్యలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులో 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. అప్పటికే ఒరిస్సాతో డిస్ప్యూట్ ఉంది, ఛత్తీస్గఢ్తో డిస్ప్యూట్ ఉంది. 7 మండలాలు ఇక్కడ ఉంటే ఇంక జీవితం ఇది కాదు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేనేం చేశానంటే, ప్రధానమంత్రి గారికి, అప్పటికి ప్రధానమంత్రిగా ఆ రోజే లీడర్గా ఎలక్ట్ అయ్యాడు రాజ్నాథ్ సింగ్, అది ప్రెసిడెంట్ ది పార్టీ, అదే మరి వెంకయ్యనాయుడు, వీళ్ళందరూ. నేను ఒకటే చెప్పాను, మీరు నాకు పోలవరం కావాలి అంటే నాకు ఆ 7 మండలాలు ఇస్తేనే సాధ్యం. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలు అయిపోతాయి. తర్వాత మీరు చేయాలంటే అసెంబ్లీ రిజల్యూషన్ కావాలా. కాబట్టి ఈ ప్రాసెస్ అన్నీ కావాలంటే జీవితంలో కావు, పోలవరం రాదు. కాబట్టి మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, మీరు పోలవరానికి క్లియరెన్స్ ఇస్తే తప్ప నేను చేయనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అది కూడా జూన్ 2కు ముందు. చేయకపోతే కాదు. అప్పుడు ఆలోచించి ఎప్పుడు 25, 26 మేలో 4 రోజులు టైం ఉంది. మామూలుగా ఏం చేస్తారు, పార్లమెంట్ సమావేశం పెట్టుకొని మంత్రుల్ని, క్యాబినెట్ అయిన తర్వాత పార్లమెంట్ పెట్టుకుంటారు, ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి రెగ్యులర్ బిజినెస్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ లేదు. దీనికోసం ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కన్సెంట్ తీసుకొని, ఆయన మళ్ళీ నో అంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆయన దగ్గర కూడా ఎస్ అనిపించి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్ పిలిచారు. అదొక చరిత్ర. అలాంటి ప్రాజెక్ట్ని నేను ప్రతి సోమవారం పోలవరం చేసుకొని రాష్ట్రం బాగుపడాలని ఆత్రంతో అనేక సార్లు, అంటే 100 సార్లు రివ్యూ చేసి ఉంటా. 28-30 సార్లు ఫీల్డ్ విజిట్ చేశా. 72% పూర్తి చేసే పనులు. ఒక్క 1 ఇయర్ సీజన్లోనే డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. నాకు ఇబ్బందులు వచ్చాయి కాంట్రాక్టర్లతో, కేంద్రంతో మాట్లాడా. ఫైనల్గా ఎట్టి పరిస్థితుల్లో పుష్ చేసి కంప్లీట్ చేసి 440 crores 440 కోట్ల రూపాయలతో పూర్తయింది. అలాంటిది కక్షతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎలక్షన్స్ అయినాయి, ఖర్చు కట్టాడు, పోలవరం పనులు నిలిపేస్తున్నాను అన్నాడు, ఇంజనీర్లు మార్చేస్తున్నాను అన్నాడు. ఇంజనీర్లు మార్చారు, ప్రాజెక్ట్ నిలిపేశాడు, ఏజెన్సీ మార్చేశాడు. కానీ అక్కడ కాపలా కలిసే మనిషి లేడు. వరదలు మార్చలేకపోయాడు, వరదలు వచ్చాయి. ఏదైతే డయాఫామ్ వాల్ కట్టామో దాని మీద వెళ్ళిపోయింది. ప్రొటెక్ట్ చేయవలసిన మెకానిజం ప్రొటెక్ట్ చేయకుండా పోయేదానివల్ల మొత్తం ఇదైపోయింది. అప్పటికే కాఫర్ డ్యామ్ పూర్తయింది, చాలా క్లియర్ అగ్రిమెంట్ పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో సీజన్లో పూర్తి చేసి ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏజెన్సీకి పెట్టాం. ఆ నీళ్లు పోయిన తర్వాత 2 years ఏమైంది ఎవరికి తెలియదు. ఐఐటి హైదరాబాద్ దీన్ని ఎంక్వైరీ చేసి డయాఫామ్ వాల్ పోయిందని చెప్పే వరకు వీళ్ళకి తెలియదు. 2 ఏళ్ళు ఏమి చేయాల. అసలు అప్పుడున్న మినిస్టర్ అంబటి రాంబాబు కూడా దాని గురించి అసలు అవగాహనే లేదు. డయాఫామ్ వాల్ ఎక్కడుంది అని అడిగాడు. డయాఫామ్ వాల్ భూమిలో ఉంటుంది కూడా తెలియదు అసలుకి. డయాఫామ్ వాల్ అంటే తెలియదు. అలాంటి వాళ్ళు మంత్రులు అయిపోయారు, ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు అదే డయాఫామ్ వాల్ మళ్ళా కట్టాల్సి వస్తే ఆ ఏజెన్సీనే పిలిపించి ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 440తో కట్టింది పోయింది, 1000 కోట్లు అయ్యింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, రావాల్సిన కరెంట్ రాకుండా పోయింది, హైడల్లో అనేక అనర్థాలకు దారితీసింది. అట్లని చెప్పి వదిలిపెట్టలేము. మళ్ళీ ఇప్పుడు స్పీడప్ చేసాం.
ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. సిడబ్ల్యూసి ఉంది. కేంద్రం వస్తానే 11,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు, గ్రాంట్ చేశారు. ఫేజ్ 1 పూర్తి చేస్తాం. అది ఒకప్పుడు నేను కలగా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా నేను పూర్తి చేయాలి. ఎవరికైనా సరే చరిత్రలో కొన్ని ఆశలు ఉంటాయి. ఆశ ఏంటి? నేను పూర్తి చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. పలానా ఆయన పీరియడ్లో ఇది జరిగింది. కాటన్ గారిని ఈ రోజుకి తెలుగు ప్రజలు ఇప్పుడు స్మరించుకుంటారు. హైదరాబాద్లో ఎవరు మాట్లాడినా నా పేరే చెప్తారు కదా. ఎందుకు చెప్తారు? మొన్ననే కోమటిరెడ్డి మినిస్టర్ కోమటిరెడ్డి కూడా మీరు ఎవరన్నా సరే చెప్తారు. అలాంటిది నేను ఆ పేరు మనం మంచి చేయాలి రాష్ట్రానికి అని చేస్తే, దాన్ని నాశనం చేస్తే భగవంతుడు మళ్ళా నాకే అవకాశం ఇచ్చాడు. దాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ని ఎట్టే పరిస్థితిలో కూడా 2027కి పూర్తి చేసే బాధ్యత, జాతికి అంకితం చేసే బాధ్యత, తెలుగు వారికి ఒక వరంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటా, కంప్లీట్ చేస్తా. అంటే ఇలాంటివి నేను ఎందుకు అంటున్నానంటే, సామాన్య ప్రజానీకానికి దైనందికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ ఆలోచించే పరిస్థితులు లేరు. కష్టం వచ్చినప్పుడు బాధపడతారు. నీళ్లు లేనప్పుడు, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేవు, నీళ్లు లేవని బాధపడుతున్నారు తప్ప ఇలాంటి గవర్నమెంట్, మంచి గవర్నమెంట్ ఉంటే ఇది అవుతుందని ఆ రోజు ఆలోచించరు. ఆ బాధ్యత కానీ లేకుంటే ముందు చూపు కానీ కొన్ని సమస్యలు వాళ్లకు ఉండే సమస్యల్లో అసలు కొంత ఎంగేజ్ అయిపోతున్నారు. అలాంటిది ఇలాంటి వ్యక్తులకి అవకాశంగా మారి మభ్యపెట్టేదని ప్రయత్నం చేస్తారు. ఈ అనుభవాలతోనైనా మీరు సుస్థిర ప్రభుత్వం ఉండాలి అని అంటున్నారు. అంటే కనీసం ఈ పథకాలన్నీ ఫలితాలు ఇవ్వాలంటే ఒక సుదీర్ఘ ప్రభుత్వం. నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఇది ఉంది కదా మనకు వైకుంఠపాలి, అది కాకూడదని. ఎక్కి పడే పని ఉండకూడదు. ఇంకా ఎక్కి పడే పని ఉంటే మన జీవితాలు ఎప్పుడెట్లా ఉంటాయి. చాలని ఆదాయంతో జీవితాంతం ఉంటాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు అనేది నా మెసేజ్. పోలవరంతో పాటు మీరు పోలవరం బనకచర్ల అనేది గేమ్ చేంజర్ అంటున్నారు. మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఎందుకు అది అవసరమా అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమో దానివల్ల మాకు నష్టం అని తెలంగాణలో ప్రభుత్వం కానీ అక్కడ రాజకీయ పార్టీలు కానీ అంటున్నాయి. నిజంగా పోలవరం బనకచర్ల వల్ల ఏమన్నా తెలంగాణకి నష్టం ఉంటుందా? ఈ విషయంలో మీరు అక్కడ ముఖ్యమంత్రితో కలిసి ఒకసారి ఏమన్నా సామరస్యంగా దీన్ని పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయా? నేను మొన్న కేంద్ర మంత్రి కూడా చెప్పాను. నేను అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వంతోనే కాకుండా రాజకీయ నాయకులతో కూడా అంటే సమాధానం చెప్తాం. వాళ్ళు విన్నప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆలోచిస్తే, నేనుండంగానే మీకు ఒక ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం, దేవాదుల. ఆ దేవాదులు కట్టినప్పుడు నేనే అక్కడ గోదావరి పైన కట్టాం. తర్వాత కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకొక పక్కన పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చేశారు. ఒకసారి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ వచ్చింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు నేను కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఉమాభారతి సెంట్రల్ మినిస్టర్, అఫెక్స్ బాడీ కూర్చొని డిస్కస్ చేశాం. మనం ఎందుకు కొట్టుకోవడం అనవసరంగా. యాజ్ ఆన్ టుడే కృష్ణా జలాలు మనం వాడుకుంటున్నాం. ఎగ్జిస్టింగ్ అలొకేషన్స్ ఏవి ఉన్నాయో దాన్నే వాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నీళ్లు మీకు ఎన్ని వస్తాయో అని మీరు తీసుకొని మీరు ఎక్కడ కావాలంటే వాడుకోండి. ఆంధ్రాకి ఎక్కడొస్తే వాడుకుందాం, ఎక్కడ గొడవలు లేకుండా ఉంటే. కొత్త ట్రిబ్యునల్ వచ్చి వాళ్ళు ఏం చెప్తే దానికి అవాయిడ్ అవ్వదని చెప్పాను. రెండోది, ఆ రోజు చిన్న విషయాలు వస్తే, మీరు కూడా కాళేశ్వరం కడుతున్నారు, కాళేశ్వరం నుంచి నీళ్లు ఇంకొక ప్రాంతానికి తీసుకుపోతున్నారు. నేను ఎప్పుడు దీన్ని అబ్జెక్ట్ చేయడం లేదు. అదే మాదిరిగా మనకుండే నీళ్లు కాస్త కోస్తో గోదావరిలో ఉన్నాయి, తెలంగాణ అప్పర్ ఏరియాలో ఉంది. మీరు వాడుకున్న మిగిలిన నీళ్లు కిందికి వస్తాయి, ఆ నీళ్లు సముద్రానికి వెళ్తాయి. 100 సంవత్సరాలు ఆవరేజ్ చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి.
ఇప్పుడు వాడేది 200 టీఎంసీ నీళ్ళు. అంటే 200 టీఎంసీ నీళ్లు వాడుకున్న ఇంకా 2800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతాయి. మీరు 100 సంవత్సరాలు యావరేజ్ అన్నారు. 100 సంవత్సరాలు సుమారు ఎన్ని సంవత్సరాలు సముద్రంలోకి వెళ్ళి? 100 సంవత్సరాల ఆవరేజ్ ఎప్పుడు పోతుంది? 1000 టీఎంసీ కంటే తక్కువ ఎప్పుడు ఉండదు. సో ప్రతి సంవత్సరం సముద్రంలోకి పోవాల్సింది గోదావరి నీరు. డెఫినెట్గా వస్తాయి. సో ఆ సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే మనం వాడతాం. దీనికంటే పైనుండే తెలంగాణ, పైనుండే ఛత్తీస్గఢ్, వాళ్ళు వాడుకొని మిగిలిన నీళ్లు మనకు వస్తాయి ఒరిస్సా నుంచి కూడా. అంతేగాని ఇక్కడ జనరేట్ కావు ఈ నీళ్లు. సో ఎగువనున్న రాష్ట్రాలన్నీ వాడుకుని విడిచిపెట్టగా మిగిలిన నీరు మాత్రమే మీరు వాడుకుంటారు. ఆ నీళ్ళే 3000 టీఎంసీ పోతాయి. వరదలు వస్తే ఇక్కడంతా ముంపుకు గురవుతుంది. దీని విషయమే నేను చాలా స్పష్టంగా చెప్పేది. దేనికి ఇష్యూ నాకు తెలంగాణలో నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2 ప్రాంతాలు సమానమని నేను ఎప్పుడు చెప్తున్నాను. నాకు అవును. రెండోది, అన్నదమ్ములుగా విడిపోయినప్పుడు విడిపోయిన తర్వాత కలిసి ముందుకు పోదామని. ఎవరు ఇప్పుడు కలవలేం అంటే 2 రాష్ట్రాలు కలుస్తాయని కాదు, అది అసాధ్యంగా అయిపోయింది. కానీ బ్రదర్స్ డివైడ్ అయ్యాం. కొంతమంది బ్రదర్స్ డివైడే కొట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఎవరికి లాభం లేదు. కష్ట నష్టాలు ఎన్ని ఉంటాయి. కానీ ఒకరికొకరికి అభిమానంతో ముందుకు పోతే గొడవలు లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం అనేది నా థీరీ. అందుకే నేను చాలాసార్లు చెప్తాను స్పష్టంగా. ఆ రోజు కూడా విభజన జరిగిన సమయంలో కూడా 2 ప్రాంతాలు సమానమని చెప్పిన ఏకైక వ్యక్తి నేను ఒక్కడే. ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ. ప్రపంచం మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి సేవ చేయాలని ఉద్దేశంతో పెట్టిన పార్టీ. ఆ సిద్ధాంతం ప్రకారం ముందుకు పోతున్నాం. కాబట్టి ఎవ్వరికీ నష్టం లేని విషయాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణతో పెండింగ్ సమస్యలు కావచ్చు, కృష్ణా గోదావరి వాటర్ విషయాల్లో కావచ్చు, అలాగే వంశధారతో ఒరిస్సాతో కావచ్చు, ఇలా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి విషయంలో ఏమన్నా మీరు రాజకీయంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వీలైనంత వరకు ప్రతి ఒక్క సమస్య సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలనేది మా విధానం. రాష్ట్రాల మధ్య నీటి కోసమో లేకుంటే బార్డర్ల కోసమో లేనిపోని గొడవలు పడితే మనం మంచి సమయంలో అభివృద్ధి అయ్యే సమయం అంతా వేస్ట్ అవుతుంది. అందుకే అన్ని విషయాల్లో కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. మనం కష్టపడాలి, కష్టపడితే పైకి వస్తాం. ఇప్పుడు నిన్న కూడా మీరు చూశారు, తమిళ నుంచి కన్నడ పుట్టిందన్నారు. అవసరం లేదని పెట్టుకొని దాన్ని ఒక ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు. అది అటు తిరిగి 2 రాష్ట్రాల మధ్య వైరంలాగా మారిపోతుంది. ఇది ఇప్పుడు జరిగిందంతా కూడా అదే. నీటి మధ్య రాష్ట్రాలు పోరాడడం, లేకుంటే భాష పట్ల రాష్ట్రాల్లో వైరుధ్యాలు రావడం, చిన్న చిన్న విషయాలపైన రావడం. ఇది కాకుండా బ్రాడర్ అజెండా ఉంది. ఈరోజు అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు దానిపైన దృష్టి పెట్టాలి మనందరం. సో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మీ నుంచి చొరవ ఉంటుంది సార్. నేను చాలా దీనికి ఎవ్వరికి నష్టం లేదు. ఇది ఇంటర్ స్టేట్ రివర్ ఇది నీళ్లు కాదు. ఇవి విత్ ఇన్ ది స్టేట్ సముద్రంలోకి పోయే నీళ్లు ఇక్కడ వాడుకుంటాం. వాళ్ళు ఎక్కువ వాడుకుంటే ఆ నీళ్ళన్నీ పోయినా మిగిలితేనే వస్తాయి. సార్, ఇదివరకు మీరు అన్నారు అంటే ఫ్రీక్వెంట్గా ఆంధ్ర తెలంగాణ సీఎంల మధ్య ఫ్రీక్వెంట్గా సమావేశమై ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకుంటామని చెప్పన్నారు. కానీ ఒకటే సమావేశం జరిగింది. ముందు అవసరమైతే నేను కూడా కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను మాట్లాడమని. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమస్య ఎవరికీ నష్టం లేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ మాట్లాడేది కాబట్టి ఇంకొకరు మాట్లాడాలని మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అమికబుల్గా సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సార్, ఫార్మర్స్ విషయానికి వస్తే పొగాకు కావచ్చు, మిర్చి కావచ్చు, యాక్వా కావచ్చు, ఫారెన్ నుంచి ఆర్డర్స్ వస్తేనే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఈ విషయంలో అంటే ఎటువంటి సంక్షోభాలు లేకపోతే అప్ అండ్ డౌన్స్ లేకుండా వాళ్ళ కోసం వాళ్ళని గైడ్ చేసేందుకు ప్రాపర్గా ఉన్న ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందంటారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మన రాష్ట్రంలో పండే పంటలు ఇక్కడే వినియోగించే పరిస్థితులు కూడా లేవు. మార్కెట్ కావాలంటే ఎక్స్పోర్ట్స్ ఉండాలి.
బెటర్ ప్రైస్ రావాలంటే మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వరి ధాన్యమే పండించి రైతులు కూడా గిట్టుబాటు ధర లేకుండా లేకపోతే చాలిన ఆదాయం వస్తే కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేయాలని, ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ అభివృద్ధి కావాలని, పామాయిల్ లాంటి ఇవన్నీ రావాలని మనం ముందుకు పోయాం. ఒకప్పుడు టొబాకో పెద్ద సమస్యలు ఉండేటివి, ఇప్పుడు కూడా ఉన్నాయి. లాస్ట్ 3-4 ఇయర్స్ బాగా ప్రైస్ వచ్చాయి. దానిపైన ఈ బర్లీ టొబాకో ఎక్కువ పండించేశారు. ఈసారి కొనేవాళ్ళు లేరు. అందుకే 12,000 రూపాయలు క్వింటాల్ చొప్పున కొనడానికి కూడా నిర్ణయం చేశాం. అది నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు క్రాప్ రెగ్యులేట్ చేసుకుంటాం. అదే సమయంలో మామిడికాయలు ఈసారి రేటు తగ్గిపోయింది. 5 రూపాయలు 6 రూపాయలు టన్ను అమ్మే పరిస్థితికి వస్తున్నారు. 6 రూపాయలు 7 రూపాయలకు వచ్చేసింది. కొనేవాళ్ళు కూడా లేరు. మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫ్రూట్ జ్యూస్ కానీ పల్ప్ ఇండస్ట్రీస్ అందరితో మాట్లాడి సార్ట్అవుట్ చేసి వాళ్ళు 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చి, అంటే కేజీకి ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి అది కూడా ఇన్వాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ వేస్తే కోకోనట్ గార్డెన్లో పామాయిల్లో కోకో వస్తుంది, బెస్ట్ కోకో వస్తుంది. దాన్ని కూడా మన వాళ్ళు సరిగా చేయకపోయిన దానివల్ల ఆ పంట నాణ్యత కూడా కొంచెం తగ్గింది, రేట్లు కూడా పడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకు ఒక 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కొనే పరిస్థితికి వచ్చాం. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాడీ అదే మరిగా అనేక ఇబ్బందులు వచ్చాయి. నిన్న మొన్న చూస్తే మన వాళ్ళు మిరప ఎక్స్పోర్ట్కి వెళ్ళింది, తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి. దీంట్లో పెస్టిసైడ్స్ ఎన్ని ఎక్కువ వాడారు, అవన్నీ పెట్టేసి రిజెక్ట్ చేశారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రపంచ మార్కెట్లో మన విశ్వసనీయత పోతుంది. మరి రైతుల్ని గైడ్ చేయటం ఎలా సార్? చేస్తున్నాం, ఇంక అదే పని పెట్టుకున్నాం, గైడ్ చేస్తున్నాం, నాణ్యత పెంచమంటున్నాం, పెస్టిసైడ్స్ తగ్గించమంటున్నాం. అవసరమైతే డ్రోన్లు మీరు ఉపయోగించుకోండి. అదే మరి ఒక యాప్ వచ్చింది, ఆ యాప్ ద్వారా ఎప్పుడు తెగులు వస్తుందో చూసుకోవచ్చు. ఎవ్రీడే ఆ యాప్ వాడితే మీకు ₹1 ఖర్చు లేదు, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ తెగులు వస్తే మీరు చెప్తే డ్రోన్ వచ్చి ఎక్కడ కొట్టాలనో అక్కడే కొట్టి ప్రిసిషన్తో అప్లికేషన్ జరుగుతుంది. అది జరిగితే తక్కువ పెస్టిసైడ్స్ వాడతారు, ధర ఎక్కువ వస్తుంది. అవసరమైతే దానికి కూడా కొంచెం సబ్సిడీ కూడా ఇద్దామని చూస్తున్నాం రైతుకి. ఇట్లా అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో వస్తున్నాం. కానీ అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఓసారి ఎక్స్టర్నల్గా మనం అనుకున్న విధానం కాకుండా ఒక్కోసారి అన్ని పంటలు, ఇప్పుడు 4 పంటలు ఒకేసారి ఇబ్బంది వచ్చింది. మామూలు ఇబ్బంది కాదు ఇది. అవి వచ్చినప్పుడు అందరితో మాట్లాడుతున్నాం. మొన్న ఉదాహరణకు మిరప వచ్చింది, ఒక సమస్య వచ్చింది నాకు. సమస్య వస్తే ఎట్లా పరిష్కారం చేయాలనుకున్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ కావడానికి పోతే వేరే రాష్ట్రాలు పండే మిరప కూడా ఇక్కడికి వస్తూ ఉంది. దానికి సమాచారం లేదు. 2014-19 మధ్యలో కూడా మీరు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా నుంచి కూడా చాలా వచ్చాయి ఇక్కడికి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు దానికంతా కూడా మళ్ళా దానికి కరెక్ట్ చేయమంటున్నావు. నేను కేంద్రం దగ్గరికి పోయాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు కొంత డబ్బులు ఇవ్వడానికి. ఎట్లా కొనాలంటే ఈ ప్రాబ్లమ్స్, ఈ సిస్టమ్స్ అన్నీ స్ట్రెంగ్తన్ చేసి ఈ సంవత్సరం కూడా నిన్న కూడా చాలా క్లియర్గా పెట్టాను. ఈరోజు కూడా రివ్యూ చేసే ప్రిపేర్డ్నెస్ కింద. ఇంకొక పక్కన మనం పండించే ప్యాడీ మన వాళ్ళు తినడం లేదు. అవి ప్రిఫర్డ్ వెరైటీస్ కాదు. తినకపోతే వీళ్ళకి పీడిఎస్ ఎక్కడ ఇవ్వాలి? అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, పీడిఎస్లో ఈ వచ్చిన ధాన్యం తిరిగి స్మగ్లర్స్కి ఇచ్చేస్తున్నారు, రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమస్యలన్నీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చేయాలని నా ఆలోచన. అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు. మన ఇష్ట ప్రకారం మనం చేస్తే కొనుక్కునే పరిస్థితి ఉండదు. మనం ఒక దేశంలో 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, ప్రపంచంలో కొన్ని వందల దేశాల్లో మనం ఒక రాష్ట్రం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందు మనం కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారం చేస్తే మిగిలినటన్నీ నేను ఎప్పటికప్పుడు గైడ్ చేయడం కానీ స్ట్రీమ్లైన్ చేయడం కానీ, నాకు కూడా వారసత్వంగా వచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఉంది. పరిగెత్తమంటే పరిగెత్తేసే పరిస్థితులు కూడా లేరు. మొన్నటి వరకు అయితే పని చేయడం కూడా మానేసే పరిస్థితికి వచ్చారు. తెలియదు,
ఇప్పుడిప్పుడు గ్యారప్ అవుతున్నారు. ఎవ్రీడే నేను ఎంత వినూత్నంగా పోతున్నానంటే టెక్నాలజీ ద్వారా ఎక్కడికక్కడ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. పెన్షన్ మొదటి తారీఖున పేదల సేవలో అందరిని వెళ్ళమన్నాను. పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూట్ చేస్తానే టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్ ఎక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆటోమేటిక్ ట్రాక్షన్ వస్తుంది. ఆధార్ అవన్నీ క్లిక్ చేస్తారు కాబట్టి దాని ద్వారా ఆడిట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒక IVRS పంపిస్తున్నా. ఇదే డబ్బులు అడిగారా, సక్రమంగా ప్రవర్తించారా, మీకు కరెక్ట్గా ఇచ్చారని. ఇన్నిస్తే ఇప్పటికి 82% సాటిస్ఫాక్షన్ లెవెల్కి వచ్చారు. ఇంకా 18 మందికి తెలుసో తెలియకో ఫోన్ ఆన్ చేయడం తెలియకో ఏదో కారణం కావచ్చు ఉన్నాయి. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఆ ఫీడ్బ్యాక్ IVRS నుంచి వచ్చిందండి. IVRS ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏం చేసాం, ఆఫీస్కి పోతారు, 10 సార్లు తిరుగుతారు. కొంతమందికి ఎవడో ఒకటి సిస్టంలో డబ్బులు ఇస్తే తప్ప పనులు కావు. సర్టిఫికెట్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి, అంటే ఇంకోటి కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఎక్కడో ఇక్కడ 10 సార్లు తిరగాలి. ఇప్పుడు ఏం పెట్టాను, 450 సర్వీసులు ఈ రోజుకి ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టేశాను. ఈ నెల 12వ తారీఖుకి 500 దగ్గర అవుతాయి. ఇంకొక 2 నెలల్లో 100% ఆన్లైన్ సర్వీసెస్ వచ్చేస్తాయి. దీనివల్ల నువ్వు ఏ ఆఫీసు పోయే పని లేదు, నీ టైం వేస్ట్ అయ్యే పని లేదు, ఎవరి వల్ల మీకు ఇబ్బంది లేదు. ఈ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తెచ్చినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, సహకరించాలి. ఇది ఎవరి కోసం చేసాం? ఇది అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఒక సుపరిపాలనకు నాంది పలికే విధంగా ఇవన్నీ తీసుకొస్తున్నాం. దాన్ని ఉపయోగించుకొని మీరు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఇంకొక పని కూడా చేసేందుకు అవకాశాలు వస్తాయి. టెక్నాలజీ ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం, మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడం, ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు వస్తాయి. సార్, టెక్నాలజీ అన్నారు, పరిపాలనలో టెక్నాలజీని ఉపయోగించడం పైన ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో వచ్చినటువంటి ఒక సరికొత్త రెవల్యూషన్. దాన్ని మీరు పరిపాలనతో ఎలా వినియోగించుకోబోతున్నారు? ఈ విషయంలో ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేశారు. ఏఐని కూడా ఏ విధంగా మీరు ఉపయోగించుకోబోతున్నారు? దేశంలో మిగతా రాష్ట్రాలకు ఈ విషయంలో మనం రోల్ మోడల్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నాం అంటే, నేను ఎప్పుడు కూడా అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తూ ఉంటాను. అది ఒక విధంగా నాకు నష్టం కూడా కలిగిస్తూ ఉంటుంది. మనల్ని జనం అందుకోలేకపోతే ఆ గ్యాప్ మధ్యలో ఉంటుంది. ఆ గ్యాప్ కూడా ఉంటుంది. కానీ అది లేకపోతే శాశ్వతంగా వెనకబడిపోతాం. నేను దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఈరోజు కాకపోతే తర్వాత అయినా అర్థం చేసుకుంటారు. కనీసం చేస్తే, చేయకపోతే నష్టపోతాను శాశ్వతంగా. అందుకే ఈరోజు మన దగ్గర హిస్టారికల్ డేటా ఉంది. ఆరోగ్యం, వ్యవసాయం, పశు సంరక్షణ, లేకుంటే అన్ని డిపార్ట్మెంట్లో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మన దగ్గర ఒక డేటా ఉంది. నాలెడ్జ్ ప్రపంచం మొత్తం ఉంది. టూల్స్ కొత్తగా ఏఐ వచ్చింది. ఏఐ అనేది మీరు ఊహించినటువంటి పరిణామం. ఇప్పుడు ఒకప్పుడు ఒక వ్యక్తి నిర్ణయం 50% కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించి 90, 95, 99%కి వచ్చేసే పరిస్థితికి వచ్చారు ఆ డేటాను బట్టి. అప్పుడు మీ నిర్ణయాలన్నీ కరెక్ట్గా ఉండే పరిస్థితి వస్తుంది, సక్సెస్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెండోది, రియల్ టైం డేటా అంతా ఉంది. సెటిలైట్ పంట ఎంత వేస్తారో చెప్తుంది, ఎంత ఈల్డ్ వస్తుందో చెప్తుంది. అప్పుడు ఎంత మార్కెటింగ్ పోవాలో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ప్లానింగ్ కోసం. డ్రోన్స్, ఎక్కడ పెస్ట్ ఉంటే అక్కడే పెస్టిసైడ్స్ కొట్టే పరిస్థితి వస్తుంది, ఎక్కడ దోమ ఉంటే అక్కడ కొట్టే పరిస్థితి వస్తుంది. ఏదైనా క్యారీ చేయాలన్నా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వరదలు వస్తాయి, ఆ ఊర్లోకి పోకపోతే ఎవరిని అడగాల్సిన పని లేదు. నేను డ్రోన్ పెట్టి ఆయన ఇంటికి మందులు, భోజనం పంపించగలుగుతాను. మన బుడమేరు వరదల్లో కూడా వాటిని ఉపయోగించి మొన్న వాడినప్పుడు నా దగ్గర GIS లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే 1,60,00,000 కుటుంబాలు GPS తీసేసుకున్నాం. నేరుగా ఆయన ఇంటి మీద పంపిస్తా రేపు. ఓకే, ఏది వచ్చినా టెక్నాలజీ అంత పవర్ఫుల్గా ఉంటుంది.
అదే సమయంలో మీరు వేరబుల్స్ ఉన్నాయి, అంటే హెల్త్ కోసం. నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటా, నా దగ్గర ఉండే రింగ్, ఆరా రింగ్, ఎంత నిద్రపోయాం, ఎంత సౌండ్గా నిద్రపోయాం, ఈ రింగ్, బాడీ ఎట్లుంది, అవన్నీ చెప్తా ఉంటుంది ఇది. ఈ కేవలం చిన్న రింగ్, ఈ రింగు ఓకే హెల్త్ పారామీటర్స్ అన్నీ కూడా చెప్తుంది. ఓకే. అదే మరి హ్యూమన్ సెన్సార్ ఒకటి వచ్చింది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్, అంటే ఎంత గ్లూకోజ్ ఉంది, నువ్వు తినాలన్నా తినద్దా అని కూడా చెప్తుంది. మీ హార్ట్ రేట్ ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి డివైస్ వచ్చేసాయి. మీరు వాడుతున్నారు సార్ దాన్ని? నేను వాడడం దాన్ని, అవసరమైతే వాడుకోవచ్చు. కాబట్టి ఇంకా చాలా డివైసెస్ వేరబుల్స్ వస్తాయి, ఐఓటీస్ వచ్చేసాయి, సెన్సార్స్ వచ్చేసాయి. ఈరోజు మీకు ఇవన్నీ వచ్చిన తర్వాత 43 పారామీటర్స్తో ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, పెస్ట్ ఉంటే పెస్ట్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఎంత దూరం వెళ్తుంది, రిజర్వాయర్లో వాటర్ లెవెల్, చెరువుల్లో వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్, సాయిల్ మాయిశ్చర్, ఇలాంటివి, హ్యూమిడిటీ, టెంపరేచర్, ఇలాంటి 43 పారామీటర్స్ని అప్డేట్ చేస్తాం. అది పబ్లిక్ పెడతాం. ఎప్పుడన్నా మంచి ఎండ ఉందంటే ఆ ఎండ సమయంలో అవాయిడ్ చేయడానికి ఇంట్లో ఉండొచ్చు. హెవీ రెయిన్ వస్తే ఓసారి క్లౌడ్ బరస్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా వరదలు వచ్చేస్తాయి. అవి కూడా నేను మెసేజ్ ఇవ్వగలుగుతాను. ఇంకా ఆల్రెడీ గత గవర్నమెంట్లోనే మీరు ఎక్కడెక్కడ పిడుగులు పడతాయో థండర్ బోల్ట్ పెట్టాను. ఇప్పుడు థండర్ బోల్ట్ పెట్టినా ఓసారి మెసేజ్ ఇచ్చినా వీళ్ళు తీసుకోకపోతే, ఇప్పుడు సచివాలయం నుండి ఎంప్లాయీని ఆయన్ని అకౌంటెడ్ పంపిస్తాను పొలానికి. అంటే మానవ ప్రయత్నం ఎన్ని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాను నేను. ఇవన్నీ వచ్చినాయనుకోండి, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెటిక్యులస్గా చేయొచ్చు. అప్పుడు ఈ డేటా వచ్చిందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నిర్ణయాన్ని రియల్ టైం వాట్సాప్ ద్వారా మళ్ళీ పంపిస్తాం. దీనికి ఆల్ డేటా ఇంటిగ్రేట్ చేసా. ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ వర్కౌట్ చేస్తున్నాడు 3 ప్రాజెక్టులు నాతో. 1 హెల్త్, 2 అగ్రిటెక్, 3వది ఎడ్యుకేషన్. ఈ 3 కూడా అతను ఇచ్చిన హామీ ఏంటంటే, నాలెడ్జ్ని, టెక్నాలజీ ప్రపంచం మొత్తం తీసుకొస్తాను నేను, మీ దగ్గర ప్రయోగం చేద్దాం, ఇది సక్సెస్ అయితే బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో నేను వాడతాను అని ముందుకు వచ్చాడు. అంటే ఇందాక మీరు చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్తో వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు హెల్త్లో మీకు వినూత్నమైన మార్పులు ఒక 2 ఏళ్ళలో తీసుకొస్తాం. అంటే ఎలాంటివి ఇస్తారంటే సంక్షిప్తం? ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి, డిజిటల్. 1. 2, అందరూ డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు అందరూ ఆన్లైన్లో ఉంటారు. 3 హాస్పిటల్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. సో పేషెంట్ ఎక్కడికెళ్ళినా ఇలా ఫైళ్ళు పట్టుకుని తిరగాల్సిన అవసరం తిరిగేది కాదు, మీ ఇంటి దగ్గర నుంచి కూడా నువ్వు చూసుకుంటే ఏం కావాలనో, నీకు ఏ డాక్టర్ కావాలనో, అవసరమైతే హాస్పిటల్ పోవచ్చు. ఓకే. ఏమంటే అది కూడా లేదు. రేపు నీకేమన్నా బాగా లేకపోతే చీటికి మాటికి హాస్పిటల్కి పోయి 1 నెల 2 నెలలు అక్కడ హాస్పిటల్లో ఉంటున్నాం, 5 స్టార్ హోటల్లో ఉంటున్నాం. ట్రీట్మెంట్ కంటే దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంది స్టేకి. అవును. ఇప్పుడు రేపు వేరబుల్స్ అవి పెట్టినాక ఇంట్లో పడుకొని నీకు అవసరమైతే హాస్పిటల్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ జరుగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. ఇది ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్ మానిటరింగ్. క్యూరేటివ్ కావాలంటే హాస్పిటల్ తీసుకోవడం, బెస్ట్ నాలెడ్జ్. నీకు హార్ట్ ఆపరేషన్ చేయాలి, ఒక డాక్టర్ చేస్తూ ఉంటాడు, ఎట్ట చేయాలో ఏఐ చెప్తూ ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. 2 ఇయర్స్లో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. బిల్ గేట్స్ కూడా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నారు. కుప్పం పైలట్ చేశాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. చిత్తూరు ఒక 6 నెలల్లో పైలట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం 2 ఏళ్ళలో ఆన్లైన్లోకి వచ్చాయి. కుప్పం రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్? ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్. దీంట్లో మిస్ అయ్యేది ఏమి ఉండదు. నాలెడ్జ్ని మొత్తం తీసుకొస్తాం. ఒక ఏఐజీ కావచ్చు, గ్లోబల్ నాలెడ్జ్ కావచ్చు, ఎక్కడో అన్నీ తీసుకొస్తాం, అన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ వెరీ బిగ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. టెక్నాలజీని ఒక మనిషి యొక్క పేదవాళ్ళ ఆరోగ్యం కోసం, అందరి ఆరోగ్యం కోసం ఎట్లా చేయాలో చేసే పరిస్థితి వస్తుంది. శరీరానికి శిరస్సు ఎలాంటిదో
ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అలాంటిది. సో మీరు తెలంగాణని చూసుకున్నా ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా సుమారు 60 నుంచి 70% ఆ రాష్ట్ర ఆదాయం అంతా కూడా రాజధాని నుంచే వస్తుంది. సో ఆ ఉద్దేశంతో మీరు అమరావతిని సంకల్పించడం, రైతుల నుంచి మంచి సహకారం రావటం అని మనకు తెలిసిందే, ప్రజలందరికీ తెలుసు. లాస్ట్ గవర్నమెంట్ దాన్ని ఎలా విధ్వంసం చేయాలో చేశారు. నిన్న మొన్న కూడా నోరు పారేసుకున్నారు, నోటుకు వచ్చిందలో మాట్లాడారు. సో దాన్ని పక్కన పెడితే రాబోయే 4 ఏళ్లలో అమరావతి రాజధానిని మనం ఎలా చూడొచ్చు? కమింగ్ 4 years మీ ప్లాన్ ఏంటి? 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. నాట్ ఈవెన్ 1% డిస్ప్యూట్. 99% అది కూడా కలబెట్టారు ఇవ్వనీయకుండా, అయినా కూడా ఇచ్చారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకరిద్దరు తప్ప అందరూ ఇచ్చేసారు. ఎందుకు అక్కడ పోలేదంటే అక్కడ వాల్యూ ఎక్కువ, విజయవాడ చుట్టుపక్కల. అక్కడ మనం కొనలేము, కొన్నా కూడా నగరం డెవలప్ కాదు. ఇక్కడికి వస్తే ఈ 3 సిటీలు కలిసిపోతాయి. ఒక పక్క గుంటూరు, ఒక పక్క విజయవాడ, ఒక పక్క తెనాలి, ఉండే ప్రాంతాలన్నీ కూడా అర్బన్ ఈ రూరల్ ఏరియా అంతా కలిసిపోతుంది. దీన్ని డెవలప్ చేస్తే ఒకప్పుడు హైదరాబాద్ సేమ్ థింగ్, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ 164 కిలోమీటర్స్. అప్పుడు ఉప్పల్, గడ్డన్నారం, మున్సిపాలిటీస్ అన్నింటినీ కలిపేస్తారు, మేడ్చల్ అన్నీ కలిపి, పటాన్ చెరువు అన్నీ కలిసాయి. కలిస్తే ఏమైంది, 9 మున్సిపాలిటీలు ఒక మహానగరంగా తయారైంది. ఇప్పుడు కూడా అలాంటి సిటీ క్రియేట్ చేయాలని ఏం పోతే 3 రాజధానులు ఏంటి, 3 ముక్కలు ఏంటి చేసి ఎన్ని చేసి ఇంకా అక్కసు పోగొట్టుకోవడానికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ కడాన వేసులుండే ప్రాంతం అని మాట్లాడతారా మీరు? కనీసం ఒక ఇంగిత జ్ఞానం, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి. సభ్యత, అది సభ్యత కాదు, సంస్కారం కాదు, కనీసం రిపెంటెన్సీ లేదు. మీడియా హౌసెస్ అని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు నన్ను అడిగితే. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేస్తున్నా. ఓసారి అనిపిస్తుంది నేను రాజకీయం చేయాలన్నా ఇలాంటి వాళ్ళతో అనిపిస్తుంది. లేదు నేను కూడా పారిపోతే ఏమవుతుంది రాష్ట్రం అని పోరాడాల్సి వస్తుంది. సార్ ఆల్రెడీ కేంద్రం నుంచి కూడా కొంత అమరావతికి నిధులు వచ్చినట్టున్నాయి కదా. సో కమింగ్ 4 yearsలో ఎలా ఉండబోతుంది మన ప్లాన్ ఏంటి? ఎగ్జాక్ట్గా 3 yearsలో గవర్నమెంట్ వర్క్స్ అన్నీ అయిపోతాయి. మేజర్ మళ్ళీ ఉంటాయి అక్కడక్కడ. అయితే ఒక రోడ్ లేసు గవర్నమెంట్ బిల్డింగ్స్ కడితే సిటీ డెవలప్ కాదు. ఒక ఎకో సిస్టమ్ రావాలి. ఎడ్యుకేషన్, ఇప్పటికి 3-4 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి చాలా. ఒక యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ రావాలా, కాలేజీలు రావాలా, హై స్కూల్స్ రావాలా. ఒక 5 లక్షల మంది చదువుకునే ప్రాంతంగా ఇది తయారు కావాలి. నేషనల్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి రావాలి. ఎడ్యుకేషనల్ దీనికి హబ్ కింద. ఈరోజు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీస్ పెట్టి నేషనల్ లెవెల్లో కంపెనీలు పెట్టేశారు కదా. అన్ని రాష్ట్రాల్లో క్యాంపస్లు పెట్టి బ్రహ్మాండంగా కార్పొరేట్లో విధి నేర్పిస్తున్నారు కదా. హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ పెట్టిన వాళ్ళే కదా, వీళ్ళే కదా పెట్టారు దేశం అంతా. కాబట్టి ఇక్కడికి రావాలి. అదే మరి హాస్పిటల్స్ రావాలి, అదే మరి లా యూనివర్సిటీస్ రావాలి, స్పోర్ట్స్ రావాలి, ఇండస్ట్రీ రావాలి. హైదరాబాద్లో మీరు చూస్తే పటాన్ చెరువు ఇంకొక పక్కన బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను అప్పట్లోనే. అలాంటివన్నీ వచ్చి అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయితే టేకాఫ్ అయిపోతుంది. దీనికి రావాల్సిన మనుషులకు కూడా మళ్ళీ హౌసింగ్ రావాలి. హౌసింగ్, హోటల్స్ పెద్ద ఎత్తున. హైదరాబాద్లో కూడా బిగినింగ్లో హోటల్స్ ఉండేవి కాదు, ఒకటే హోటల్ దొరికేది. ఎప్పుడు పోయినా తాజ్ కృష్ణ, ఇంకో పక్కన ఇంకోటి ఉండేది, 2 ఉండేవి. ఆడే మీటింగ్లు పెట్టేవాడు. ఇప్పుడు ఎన్ని హోటల్స్ వచ్చాయి. అట్లా ఈ ఎకో సిస్టమ్ వస్తూ ఉంటే 1 by 1 వచ్చేస్తే డెవలప్ అవుతుంది. 3 ఏళ్లలో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. కొంతమంది ఉంటున్నారు ఎయిర్పోర్ట్ ఎందుకంటారు. ఇప్పుడు హైదరాబాద్ 2వ ఎయిర్పోర్ట్కి పోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయి ఇప్పుడు ముందున్న ఎయిర్పోర్ట్ అయింది. ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇప్పుడు 3వ ఎయిర్పోర్ట్కి పోతుంది. ఇట్లనే అడిగాను నన్ను, బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ నీకు ఎందుకు ఎయిర్పోర్ట్ అని అడిగారు. బేగంపేట ఎయిర్పోర్ట్ ఇంత హ్యాండిల్ చేయగలుగుతుందా? చుట్టుపక్కల ఇండ్లు. దట్ ఈజ్ వేర్ విజన్, దట్ ఈజ్ వేర్ క్లారిటీ. కొంతమంది రెచ్చగొడుతున్నారు ఇది మీకేమి రాదని రైతులు. నేను చెప్పాను మన ఊరు డెవలప్ కావాలంటే అన్నీ వస్తేనే డెవలప్ అవుతుంది, లేకుంటే ఇక్కడే ఉండిపోతామని చెప్పాం. అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు.
కొంతమంది రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. సార్ ఇందాక మీరు గత ప్రభుత్వం 3 రాజధానులను రెచ్చగొట్టారని చెప్పి అన్నారు కదా. సో ఉత్తరాంధ్రలో ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ కట్టారు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని వృధాగా చేశారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలను కూడా పాలనా రాజధాని చెప్పి రెచ్చగొట్టారు, కానీ మూకుముడిగా వైసీపీని రిజెక్ట్ చేశారు, వాళ్ళు చేసిన ప్రచారాన్ని నమ్మలేదు. మీరు అధికార వికేంద్రీకరణ అంటూ 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏడాదిలో భోగాపురం ఎయిర్పోర్ట్, అలాగే ఇతర ఉత్తరాంధ్రలో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది, మెట్రో కూడా పూర్తి అవుతుంది, నేను చెప్పిన కంపెనీస్ అన్నీ వస్తాయి, టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది, ఫార్మా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది. ఇవన్నీ వస్తే ఉత్తరాంధ్రలో మళ్ళీ ఒక ఊపు వస్తుంది. నేను ఎప్పుడు చెప్పింది ఉత్తరాంధ్ర క్యాపిటల్ సిటీగా ఉండాలని విశాఖపట్నం. మొన్న ఒక విజన్ తయారు చేశాం, ముంబైకి పోటీగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలని. అలాంటి బ్రహ్మాండమైనటువంటి నగరంగా తయారు చేసే అవకాశం వస్తుంది. మరో ఆర్థిక రాజధాని, ఇంకొక ఆర్థిక రాజధానిగా. అదే మరిగా మొత్తం రాయలసీమ గ్రీన్ ఎనర్జీ హబ్గా, స్పేస్ సిటీ కూడా డెవలప్ చేస్తున్నాం. మనకు శ్రీహరికోట ఉంది. అదే సమయంలో డ్రోన్ సిటీగా ఓర్వకల్ డెవలప్ చేస్తాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే ఒకసారి తీసుకుంటే మీరు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, అదే మాదిరిగా డ్రోన్స్, ఇవన్నీ కూడా సివిలియన్స్కి ప్లస్ డిఫెన్స్కి 2 మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాలు వస్తాయి. అక్కడే ఆటోమొబైల్ కియా మోటార్స్ వచ్చింది, ఇంకా ఎకో సిస్టమ్ వస్తుంది. ఇవన్నీ డెవలప్ చేస్తే హైటెక్ ఇండస్ట్రీస్కి చిరునామాగా రాయలసీమ తయారవుతుంది. స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కడపలో, అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. జిందాల్కి క్లియర్గా చెప్పాం, దే ఆర్ స్టార్టింగ్ ది వర్క్, అది కూడా పూర్తి చేస్తాం. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ కూడా డెవలప్ చేస్తున్నాం, పార్క్స్ ఇవన్నీ. ఇట్లా అనేకమైనటువంటి అక్కడ హార్టికల్చర్ అభివృద్ధి అవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి, దానికి కూడా ముందుకు పోతాం. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, కొన్ని ప్రాంతాలే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. దానికి స్పష్టమైన ప్రణాళిక తయారు చేశాం. భోగాపురం పూర్తవచ్చు అంటారు సార్? నెక్స్ట్ ఇయర్ మే ఆగస్ట్ కంతా పూర్తి అయిపోతుంది సార్. గతంలో మీరు ఆంధ్ర తెలంగాణ రాజధానిని అనుసంధానిస్తూ అది కూడా పెట్టాం. కేంద్రం నిన్న కూడా రివ్యూ చేశాను. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఆ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఇది డిపిఆర్ తయారు చేస్తున్నారు, తొందరలో కూడా ప్రారంభం అవుతుంది. సార్ మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఈ కులగణన ఒకటి, అలాగే జనాభా లెక్కల సేకరణ, కులగణన, జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన. నియోజకవర్గాల పునర్విభజన అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కానీ ఆ రోజు ఎలా జరిగిందో, ఎంత అశాస్త్రీయంగా జరిగిందో చూసాం. మీకు ఉదాహరణకి కడప జిల్లా తీసుకుంటే బద్వేలు పక్కనే ఉన్నటువంటి పులివెందుల్లో ఎస్సీ జనాభా ఎక్కువైనప్పటికీ కూడా బద్వేలుని ఎస్సీ నియోజకవర్గం చేశారు, పులివెందుల్ని జనరల్గానే ఉంచి. అలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా. సో ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన రాబోతుంది కదా, కాస్త మళ్ళీ శాస్త్రీయంగా ఆ ప్రక్రియను ఏమైనా టేకప్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా. మనకేంటంటే 2-3 ఉన్నాయి. డీలిమిటేషన్స్ ఎట్ట జరుగుతుంది అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, కేంద్రం ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, సెంటిమెంట్స్ దెబ్బతినకుండా సమస్య పరిష్కారం చేస్తారు. రెండోది క్యాస్ట్ సెన్సస్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి క్యాస్ట్ సెన్సస్ వచ్చి దానికి అనుగుణంగా ఎకనామిక్ సెన్సస్ కూడా చేయగలిగితే ఈ 2 డెడ్లీ కాంబినేషన్ అవుతాయి. అప్పుడు సోషల్ రీఇంజనీరింగ్, ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో డేటా డ్రివన్ పబ్లిక్ పాలసీస్, అంటే ఈరోజు డేటాని పెట్టుకొని ఆ వర్గంలో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుందో పబ్లిక్ పాలసీ ద్వారా తీసుకొస్తే చాలా మార్పు తీసుకురావచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఫిల్మ్ ఇండస్ట్రీని భాగం చేయాలన్నా, ఫిల్మ్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలన్నా మీ ప్రణాళికలు ఏంటి?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులందరికీ కూడా బాధ్యత ఉంది. వాళ్ళు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. రెండు ప్రాంతాల్లో వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధి కూడా జరగాలి. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం. ఆ మీటింగ్ పెట్టి అందరి సహకారాన్ని కోరుతాం. వాళ్ళకి ఏమేం చేయాలనో అవి కూడా చేయడం కోసం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పాత వాసనలు పోలేదని, ఇంకా గత ప్రభుత్వానికి కోవట్లుగా ఉన్నారని చాలా బలంగా వినిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలు ఏమున్నా కూడా ముందే అక్కడికి చేరుతున్నాయని చెప్పి, సో ఈ మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఎగ్జిక్యూషన్లో కావచ్చు, వాటిల్లో కొంత ఇంకా లెథర్జిక్ అప్రోచ్ ఉందనేది అంటున్నారు. దాన్ని ఆ వ్యవస్థను ఎట్లా ప్రక్షాళన చేయటం? ఇప్పటికి కూడా నేను చాలా స్పష్టంగా గవర్నమెంట్లో చెప్పాను. ఎలాంటి ఆలస్యాన్ని కానీ ఇష్టానుసారంగా చేస్తే ఎవరిని ఉపేక్షించమని. అదే చేస్తున్నాం. నాకు ఆ నమ్మకం ఉంది. చాలా వరకు ఘాట్లో పడ్డారు. ఇంకా అక్కడక్కడ ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకపోతే కరెక్ట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ప్రధానంగా బాధితులందరూ ఈ భూ కబ్జాల మీదే ఎక్కువ బాధితులుగా మిగిలారు. వైసీపీ గవర్నమెంట్లో మీరు దాని మీద కమిటీలు వేసినా కూడా అందరూ వచ్చి ప్రతి ఊరు ఆ ఊరు ఈ ఊరు అని లేకుండా అందరూ వచ్చి తమ భూములు కబ్జా చేశారని, ఆక్రమించారని చాలా గోడ వెళ్ళబోసుకుంటున్నారు. ఆ విషయంలో వాళ్ళకి జస్టిఫై చేయడానికి ఏంటి సార్ మార్గం? మేము టెక్నాలజీ ఎంత డేంజర్గా ఉంటుందంటే, మీ భూమిని ఒక్క పేరు 22A అని పెట్టేస్తే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. ఆ విధంగా చాలామంది పెట్టేసి అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు అమ్మేసుకో, నీకు డబ్బులు ఏదో నామినల్గా ఇస్తాం, నువ్వు వెళ్ళిపోమని. పోకపోతే వీళ్ళ పేరుతో పెట్టేసుకున్నారు. అలాంటి అవకతవకలు పెద్ద ఎత్తున చేసి లాస్ట్కి వచ్చే కొందికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అక్కడ ప్రైవేటు వ్యక్తుల్ని, వీళ్ళకు నచ్చిన వ్యక్తుల్ని ఎంఆర్ఓలు కాకుండా, రెవెన్యూ సిబ్బంది కాకుండా పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అది లాస్ట్లో పెద్ద కమోషన్ వచ్చింది. నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఫస్ట్ డే నేను దాన్ని రద్దు చేస్తానని చెప్పాను. రద్దు చేశాను. అయితే వీళ్ళు చేసినటువంటి గోల్మాల్ లెక్కలన్నీ కూడా ఈ వ్యవస్థలో, కాంప్లికేటెడ్ వ్యవస్థలో కాంప్లెక్స్ చేసేసారు. ఇమ్మీడియట్గా నేను లెక్క రాసేసేది కాదు ఇది. నువ్వు ఇచ్చే ఒక కాగితం దాన్ని రాసేసి ఇచ్చేయాలంటే ఒక నిమిషం పని కాదు. దాన్ని ఎంక్వైరీ చేయాలి. హిస్టారికల్గా దెర్ ఆర్ సో మెనీ రికార్డ్స్. ఎనామ్ ల్యాండ్, టెనెన్సీ ల్యాండ్, లేకుంటే ఇంకా వేరియస్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. 22A ఆర్ అసైన్మెంట్ ల్యాండ్స్, చెరువు భూములు, శకం భూములు, ఫారెస్ట్ భూములు, ఆలయ భూములు చాలా ఉన్నాయి. వేరియస్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్లు చూసి ఎక్కడ ఇంజస్టిస్ జరిగిందో అక్కడ ఇది చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్లో పోతూ చాలా ల్యాండ్ని అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి ఇచ్చేసారు. అది కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాం. అంటే వీళ్ళ పేరుతో రాసుకోవడం, బెనామీ పేర్లతో వాళ్ళందరినీ కన్వర్ట్ చేసేయడం, వీళ్ళు అమ్ముకోవడం. కాబట్టి అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. నేను అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. ఇది పెద్ద సమస్య, జటిలమైన సమస్య. అదే పనిగా పెట్టుకున్న ఒక 4-5-6 నెలలు 6-7 నెలలు అవుతుంది. ఆ పని మీద పడతాం. సో ఆ విషయంలో బాధితులకు న్యాయం చేయటం ఒకటి, దోషులను శిక్షించడం ఒకటి, ఈ రెండూ ఉన్నాయి. ఎవరు మిగిలేటికి కనపడలా. జైలు కూడా చాలకుండా వచ్చే పరిస్థితి వస్తున్నాయి. అన్ని సమస్యలు క్రియేట్ చేసేసారు. సార్ మీరు జైలు సరిపోవంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలేమో ఒక పక్క లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా జనాల్ని పీడించినటువంటి వాళ్ళని, అలాగే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం కటకటాల్లో పెట్టకుండా స్వేచ్ఛగా వదిలేసింది. వాళ్ళు ఇంకా దర్జాగా తిరుగుతున్నారని తెలుగుదేశం క్యాడర్ అంటున్నారు. వైసీపీ వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అంటున్నారు. ఏది నిజం? నేను ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ లేదు, లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడే మాటలు లేవు. నేను చాలా స్పష్టంగా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం క్షమించను, ఉపేక్షించని పదే చెప్పాను. ఎలక్షన్ల ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిని తీసుకురావడం.
సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది భూ కబ్జాలు వరుసగా ఒకటి కాదు రెండు కాదు చాలా ఒక సిరీస్ లాగా బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మదనపల్లి ఫైల్స్ దహనం ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. అంటే సాక్ష్యాధారం లేకుండా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉండేటువంటి ఒక వ్యక్తి దేశం వదిలి కూడా పారిపోయాడు. ఆ కేసు విషయంలో పురోగతి ఏమన్నా ఉంది? అన్ని కేసులు చట్ట ప్రకారం ఏమేం కలెక్ట్ చేయాలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అవన్నీ ప్రాపర్టీస్ టేక్ ఓవర్ చేయడం, కడాన ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా టేక్ ఓవర్ చేసి ఏదో ఒక నెపం పెట్టుకొని కోర్టు పోయి స్టేలు తెచ్చే పరిస్థితి వస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాలేదు. వీళ్ళంతా ప్రొఫెషనల్ లిటిగెంట్స్గా తయారయ్యారు. ఒకవేళ అలాంటి ఇమేజ్ ఉంటేనే ఒకప్పుడు భయపడిపోయేవాళ్ళు. బుగ్గమఠం భూములు, లేకుంటే ఫారెస్ట్ భూములు, లేకుంటే ఎండోమెంట్స్ భూములు, ఎక్కడ దొరికితే అక్కడ ప్రైవేటు భూములు మొత్తం కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను, ఎవరిని వదిలిపెట్టాం, అన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడి తీరుతాం. సార్, మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక 20 ఏళ్ళు ముందు ఆలోచిస్తారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఒక 20 ఏళ్ళు ముందు లేదా ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు పార్టీ భవిష్యత్తు నాయకత్వం కోసం? ఈ మధ్య మహానాడులో కూడా చాలామంది లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయాలని చాలామంది కోరారు. పార్టీ ఫ్యూచర్ లీడర్షిప్ గురించి మీ ఆలోచనలు ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆల్వేస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఎమ్మెల్యేస్ యంగెస్ట్ లెజిస్లేచర్ పార్టీ ఇన్ ది కంట్రీ తెలుగుదేశం. ఎంపీస్ పార్లమెంట్ యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం దేశంలోనే ఎమ్మెల్యే దేశంలో. అదే మాదిరిగా యంగెస్ట్ మినిస్టర్ ఇన్ సెంట్రల్ క్యాబినెట్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రామ్మోహన్ నాయుడు. మా మంత్రుల్లో కూడా చాలామంది యంగ్స్టర్స్ అందరూ. కొండపల్లి శ్రీనివాస్ కానీ లోకేష్ కానీ మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారు. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో యంగ్ బ్లడ్ రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, ప్రజలకు డెడికేషన్తో పనిచేసి సమర్థవంతమైన నాయకత్వం రావాలి. అదే సమయంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి రావాలి. తెలుగుదేశం పార్టీ అదే చేస్తున్నాం. రాబోయే 30-40 సంవత్సరాలు తెలుగు జాతిని ముందుకు తీసుకుపోయే నాయకత్వాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. అదే వర్కౌట్ చేస్తున్నాం. P4 ద్వారా పేదరిక నిర్మూలన కోసం సంపన్నుల దత్తత తీసుకునే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కదా. దీని మీద మీరు నీతి ఆయోగ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ కానీ మిగతా రాష్ట్రాల సీఎంలు కానీ ఏమైనా దాని గురించి మాట్లాడారు? ఈ ప్రోగ్రామ్ మీరు టేకప్ చేసిన దానిపైన. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. నేను ముందు చెప్పాను, P3 ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ వచ్చింది, సంపద వచ్చింది, ఆదాయాలు పెరిగాయి, మిలినియర్స్ తయారయ్యారు. అయితే లాస్ట్ మైల్లో ఉండేవాళ్ళ జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇంకా రాను ఇంకా అధ్వానమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను వినూత్నంగా ఆలోచించాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ప్రజల్ని ఒక క్యాపిటల్గా గుర్తించాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఏదైనా పని చేయాలంటే ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, ఎంత ఆస్తి ఉందని ఆలోచిస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక అవకాశం వచ్చింది. చిన్నప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి కావాలనుకున్నా, మంత్రి అయ్యాను. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చాను. నేనే కాదు, ఈ దేశంలో ప్రపంచంలో ఏ నాయకుడి యొక్క చరిత్ర చూసినా కార్పొరేట్ గవర్నెన్స్ కానీ లేకపోతే పబ్లిక్ గవర్నెన్స్ కానీ అదే జరిగింది. ఇప్పుడు ఉదాహరణ నాదేళ్ల సత్య, మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది. వాళ్ళ ఫాదర్ నా దగ్గర వెలుగు ప్రాజెక్టులో డైరెక్టర్గా పనిచేశాడు, యుగంధర్ గారు. కేంద్రంలో కూడా పనిచేశాడు. ఆయన పిఎం ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన ఇక్కడ పనిచేసి మైక్రోసాఫ్ట్ అధినేతగా ఎంపికయ్యాడు. అంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తున్నాయి. ఆ సమయంలో ఎవరో ఒక హ్యాండ్ హోల్డింగ్ కానీ అవకాశం కానీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పింది ప్రజలు ఆస్తిగా తీసుకొని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవాలి. ఒకరోజు 2 రోజులు కాదు, డబ్బులు ఇవ్వడం కాదు. డబ్బులు ఎవరైనా ఇవ్వగలుగుతారు, దాంతో అభివృద్ధి కాదు.
హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, అదే మరి టైమ్లీ హెల్ప్, వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సజెషన్స్, సూచనలు ఇచ్చి పైకి తీసుకొచ్చే విధంగా ముందుకు పోవాలి. ఒక ఫ్యామిలీ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఆ ఇంట్లో మనుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళని బాగా చదివించి వాళ్ళని ఒక ఆస్తిగా తయారు చేసే బాధ్యత, ఒక అసెట్గా తయారు చేసే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. ఇదే P4. ఈరోజు సమాజంలో చాలా వరకు గివ్ బ్యాక్ టు ది సొసైటీ వచ్చింది. బిల్ గేట్స్ 99% ఇస్తున్నాడు, వేదాంత 75% ఇచ్చేందుకు ముందుకు వచ్చారు, 2% CSR ఉంది. దీన్ని ఇంకొంచెం పెంచుకొని ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా, సమాజం వల్ల మనం పైకి వచ్చాం. మనతో పుట్టినవాడు మన ఊర్లో ఇంకా వెనకబడి ఉన్నాడు. ఎందుకు మీ బాధ్యత కింద మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టరు? ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఆబ్లిగేషన్. ఏ సమాజం వల్ల మనం పైకి వచ్చామో ఆ సమాజానికి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం, గవర్నమెంట్ వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, కానీ ఫలితాలు ఆశించినంతగా లేవు. దానికి మార్గం, ఇది ఒక మార్గం. ఇది ఒకరోజు చేసేది కాదు. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి కావాలనో ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. 2 ఏళ్లలో 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఆ తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్కి పోటీ చేయాలి. సెకండ్ కావాలంటే 4.5 times, ఫస్ట్ కావాలంటే 7 times. సెకండ్ చైనా, ఫస్ట్ వచ్చి అమెరికా. దీంతో మనం పోటీ పడాలి. ఇలాంటి పోటీ పడినప్పుడు మళ్ళీ మీరు మిలియనర్స్ తయారు చేస్తారా, బిలియనర్స్ తయారు చేస్తారా? అదే కాదు, కామన్ మ్యాన్ కూడా ఆదుకునే విధంగా జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, ఆర్థిక అసమానత తగ్గించిన రెండో ఇది, నిరంతరం లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళని పైకి తీసుకొచ్చి దీనికి సపోర్టివ్గా పబ్లిక్ పాలసీలు తీసుకురావాలి. ఇప్పుడు మేము ఆడబిడ్డ నిధి పెట్టాం, ఆడబిడ్డ నిధి దీనికి లింక్ చేస్తాం. అప్పుడు ఈ డబ్బులు, వాళ్ళు పెట్టే డబ్బులు ఇవన్నీ పెట్టి ఆ ఇంట్లో చదివించాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా, బెటర్ ఇంట్లో ఏదైనా వ్యాపారం చేపిస్తారా, వ్యవసాయం చేపిస్తారా, ఇంకా మెరుగైన జీవన ప్రమాణం రావాలంటే ఏం చేస్తారు? ఎకనామిక్ యాక్టివిటీ, దానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇట్ ఈజ్ ఐఎమ్ టెలింగ్ యూ, నా జీవితంలో చాలా ప్రోగ్రాంలు చేశాను. ఒకప్పుడు జన్మభూమి పిలుస్తుంది, రా కదిలిరా అంటే ప్రపంచంలో అందరూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఊర్లో స్కూల్ బిల్డింగ్ కట్టారు, చెరువు రిపేర్లు చేశారు, ట్యాంక్ రిపేర్లు చేశారు, లేకుంటే ఆ ఊర్లో దేవాలయాలు కట్టారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, చాలా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు అప్పుడు సమాజం కోసం రమ్మన్నా, ఇప్పుడు వ్యక్తుల అభివృద్ధి కోసం రమ్మంటున్నా. మనతో పుట్టినవాడు, మన బంధువు కూడా, మన ఇంట్లో వాళ్ళు కూడా కింద ఉన్నారు. ఇంకా ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అది చేయగలిగితే దట్ ఈస్ పర్మనెంట్. సార్, లాస్ట్ టైం విజయవాడ బుడమేరు వరదలు మనం చూసాం, ఎంత దారుణంగా వచ్చాయి. అంతకుముందున్న గవర్నమెంట్లో గుండ్లకమ్మ కావచ్చు, అలాగే అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడం కావచ్చు, లేకపోతే శ్రీశైలంలో ప్లంజిపుల్ దగ్గర భారీ గొయ్యి పడింది. సో ప్రాజెక్టుల నిర్వహణ అనేది గాలి కొదిలేయటం మూలంగా గత ప్రభుత్వంలో చాలా పెద్ద పెద్ద ఉత్పాతాలు, జల విలయాలు లాంటివి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం బుడమేరు అనేది చాలా పెద్ద ఉదాహరణ. సో ఈ ప్రాజెక్టుల నిర్వహణ, గేట్లు, మరమ్మతులు కావచ్చు, వీటి విషయంలో ఏమన్నా కాస్త చాలా వరకు క్లియర్గా ఉన్నా నేను. ఒకప్పుడు కనీసం మెయింటెనెన్స్ గ్రీస్ కూడా వేయలేని పరిస్థితి. ఇప్పుడు కన్నయ్య నాయుడు అనే ఒక గేట్ స్పెషలిస్ట్ అతన్ని పెట్టాం అడ్వైజర్గా. అన్ని దీనికి వెళ్ళి, ప్రాజెక్ట్స్కి వెళ్ళి మెయింటెనెన్స్ గైడ్లైన్స్ అన్నీ తయారు చేసి అవన్నీ ఇస్తున్నారు. బుడమేరును కూడా మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నాం. అయితే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్, ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వర్కౌట్ చేసి ఏం చేస్తే బాగుంటుందో అందరినీ కూడా ప్రిపేర్ చేసి ముందుకెళ్తాం. సార్, మినిస్టర్స్గా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? వారికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు ఇక్కడ చెప్పేటే కాదు, అందరం కూడా బాగా డిటర్మినేషన్తో పనిచేస్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, అందరూ కూడా గుడ్డా, ఎక్సలెంట్ సార్?
అన్ని విధాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా స్కోప్ మా అందరికీ ఉంది. ఇంకా పనితరాన్ని పెంచుకోవడానికి డెఫినెట్గా మళ్ళీ పెంచుకుంటాం. సో మీతో సహా ప్రతి ఒక్కరికి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందరికీ ఉంది. కొందరికి చెప్పవలసిన సూచనలు 1-1 చెప్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. అందరం కూడా ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తాం. సార్ 1-1 అంటే గుర్తొచ్చింది, మొన్న మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని చెప్పి కొంతమందిని హెచ్చరించారు. నిజానికి గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ కూడా చాలామంది ఎమ్మెల్యేల మీద చాలా ప్రభుత్వ పనితీరు, మీ పనితీరు పైన చాలా సదభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల పైన చాలా చోట్ల ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వానికి భిన్నంగా ఉంటారనే ఒక అనూహ్యమైనటువంటి తీర్పు కూటమికి ఇచ్చారు. సో నడవడిలో వాళ్ళకి భిన్నంగా లేకపోతే ప్రజల్లో అదే వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇప్పటి నుంచి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేను ఏమంటానంటే, నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటూ ఉంటాను. దానికి నేను ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా క్రియేట్ చేసుకొని ఎన్ని విధాలుగా నాకు సమాచారాన్ని సేకరించగలుగుతాను సేకరించి ఆ సమాచారం అంతా క్రోడీకరించి అనలైజ్ చేసి కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటాను. అది కూడా నేను చేసుకున్నాను. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడతా, గట్టిగా చెప్తా. చెప్పడమే కాదు, అవసరమైతే కొన్ని చర్యలు కూడా ఉంటాయి. ఎక్కడ రాజీ పడను. అదే సమయంలో ప్రజల్ని మనం మంచి పనులు చేసిన చిన్న చిన్న ప్రవర్తనల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది. అది కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ ఎమోషన్ కాదు కావాల్సింది, ప్రాక్టికాలిటీ కావాలి. పబ్లిక్ లైఫ్లో ఎప్పుడు కూడా జవాబుదారితనంగా ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. అలాంటివి అన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత నేను వ్యక్తుల గురించే కాదు, వ్యవస్థల్లో ఉండే లోపాలను కూడా అధ్యయనం చేసి అటు గవర్నమెంట్, ఇటు పార్టీ, ఇటు వ్యక్తులు అందరి కూడా అనలైజ్ చేసుకొని అందరికి సూచనలు ఇస్తా, గైడెన్స్ ఇస్తా. మారకపోతే ఎట్లా మార్చాలో అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. సో మీరు ఇవ్వాల్సిన మెసేజ్ వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పారంటారు? డెఫినెట్గా దానికి ఇంకా బ్లంట్గా కూడా చెప్పాల్సి వస్తే చెప్తాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. సార్ చివరి ప్రశ్న, అంటే ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని కాదు, మన సిస్టమ్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా. ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కేసెస్ తీసుకుంటే కనుక దాదాపు దశాబ్ద కాలం పైనుంచి, పుష్కర కాలం పైనుంచి ఆ కేసులు తిరుగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ రకరకాలు వేస్తున్నారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని లేదా వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఇంకా ఇంత కరడు కట్టినటువంటి నేరాలు, సిబిఐ అధికారికంగా 43,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పింది. ఇలా బయట తిరగగలుగుతున్నారు. సో మీరు కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఈ వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దడం కోసం, దర్యాప్తు సంస్థల్ని పటిష్టం చేయడం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా? నువ్వు డెఫినెట్గా చేయాలి. ప్రభుత్వంలో ఉండే లొసుగులు కానీ వ్యవస్థల్లో ఉండే లొసుగుల్ని ఆసరాగా తీసుకొని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఈరోజు మనం టెర్రరిస్టుల మీద ప్రపంచం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రమాదాన్ని గుర్తించాం. మొన్న మీరు చూస్తే పహల్గాం టెర్రరిస్టుల అటాక్లో 26 మంది చనిపోవడం, భార్యల ముందర భర్తలను చంపేసి సింధూరం తుడిపేయడం, అవి చూసినప్పుడు ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ ఇచ్చేసి 20 నిమిషాల్లో టెర్రరిస్టులందరినీ మట్టి కనిపించే పరిస్థితికి వచ్చారు. ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో ఆర్థిక ఉగ్రవాదులు కూడా అంతే ప్రమాదం సమాజానికి. ఎవరైనా కావచ్చు, అది వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకుంటే ఎక్కడికక్కడ మాఫియాలు కావచ్చు, ఎవరైనా అదే ప్రమాదం. అందుకే నేను ఎప్పుడు కూడా ఆర్థిక ఉగ్రవాదం పోవాలంటే ఒక పక్క కఠినమైన చర్యలు ఉంటేనే 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 500 రూపాయలు కూడా రద్దు చేయాలని నేను ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నా. ఇది బిగినింగ్ కాదు. ఎందుకు నేను ఇది ప్రమోట్ చేస్తున్నానంటే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మారికి తయారయ్యారు. ఈ డబ్బులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కొనేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎవడైనా నీతి నిజాయితీగా ఉండాలంటే వాడు కూడా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చేసారు. భయం, డబ్బులు లేకపోతే ఓట్లేదేమో కాబట్టి మనం కూడా ఇచ్చేద్దాం. ఆ డబ్బులతో ఓటు ప్రభావం చూపిస్తుందా అంటే చెప్పలేము, కానీ ఆ తప్పు చేయకుండా ఉండలేము. ఆ అవకాశమే లేదనుకోండి,
కనీసం ఇది తప్పు అన్న జరగదు. ఇలాంటి కొన్ని రిఫార్మ్స్ కూడా ఎలక్షన్ రిఫార్మ్స్ తేవాలి. అదే మాదిరిగా కఠినంగా కూడా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీనివల్ల చాలా ప్రమాదాలు, వీళ్ళు డబ్బులు వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు ఇలాంటి డబ్బులు వచ్చినప్పుడు కొంతమంది. ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ధైర్యం ఉండాలంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు బాబాయిని చంపి వేరే వాళ్ళ మీద నెపం పెట్టేశాడంటే, నా మీదనే ముఖ్యమంత్రి పైన నెపం వేశాడంటే ఎంత ధైర్యం ఉండాలండి. చేసి ఓట్లు కూడా సంపాదించుకున్నాడు కదా. వ్యవస్థల లోపమా, సమాజంలో లోపమా? ఆరోపణలు చేయడం, విష ప్రచారాలు చేయడం ఒక యాంగిల్, చేసిన దాన్ని కప్పిపుచ్చుకొని వేరే వాళ్ళపైన వేసి హెరాస్ చేయడం ఇంకొక యాంగిల్. ఈ దేశంలో జరుగుతున్నాయి. మన కళ్ళ ముందర మనం చూసే పరిస్థితికి వచ్చాం. అవి చూసినప్పుడు బాధేస్తుంది. ఏంటి వ్యవస్థలు ఏమైపోయినాయి. ఓసారి వ్యవస్థలు పనిచేస్తాయి, టైం పట్టచ్చు. కొంతమంది తప్పించుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఆ వ్యవస్థల వల్ల పనిష్ అవుతున్నారు. టైం పట్టినా మీరు చూశారు మన గాలి జనార్దన్ రెడ్డి. నేను ఫైట్ చేశాను, తప్పు చేశారని చెప్పాను. నేను మా పార్టీ నాయకులను పంపించాను అక్కడికి. ఫైట్ చేశారు. 30-35 మంది మా వాళ్ళపైన కేసులు పెట్టారు. మొన్నటి వరకు తిరిగారు. మొన్నే ఆ కేసు కొట్టేశారు. ఇప్పుడు మొన్న కోర్టులో ఇది జరిగింది. అంటే ఎంత బ్లాటెంట్ అండి ఇది. అంటే నా మీద సవాల్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు. సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళపైన ఎక్కడో ఒక దగ్గర కనికరం కనబడుస్తుంది. ఆ కనికరమే సమాజానికే ప్రమాదం. వాళ్ళే పార్టీలు పెడుతున్నారు, గెలుస్తున్నారు, డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కొంతమంది. ఇవన్నీ కూడా కొన్ని సమాజంలో ఉండే సమస్యలు, జటిలమైన సమస్యలు. అది ప్రక్షాళన చేస్తూనే ఉండాలి. ఒకప్పుడు నేను విలువలు చూసా, ఇప్పుడు విలువలు చూస్తున్నా. అప్పుడు నాయకులను చూసా, ఇప్పుడు నాయకులను చూస్తున్నా. సరే, అవి చూస్తే అసహ్యం అనిపిస్తుంది. కానీ ప్రక్షాళన జరగాల్సిందే, చేసుకుంటా ముందుకు పోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారు, మీ సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ.